ప్రైజ్ ది లార్డ్ అండి. ఈరోజు మనము దేవుడు మనకిచ్చిన కీర్తన 140వ కీర్తనని ధ్యానించుకుందాం. ఇది దావీదు రాసిన కీర్తన. ఈ కీర్తనలో మనం చదువుకున్నట్లయితే చూడండి 12వ వచనంలో, బాధింపబడు వారి పక్షమున యెహోవా వ్యాజ్యమాడుననియు దరిద్రులకు ఆయన న్యాయము తీర్చుననియు నేను ఎరుగుదును. దావీదు అంటున్నాడు, దేవుడు ఎవరి పక్షాన ఉంటాడు అంటే ఎవరైతే బాధింపబడుతున్నారో బాధింపబడు వారి పక్షమున యెహోవా. అసలు నిజంగా దేవుడు ఆయన అందరికీ దేవుడై ఉన్నాడండి. ఆయన అందరికీ దేవుడై ఉన్నాడు. ఎవరైతే ఈ లోకంలో బాధింపబడుతున్నారో వారి పక్షాన దేవుడు ఉంటాడు. ఎప్పుడైనా చూడండి, దేవుడు మనం బాధపడుతుంటే దేవుడు మనతో ఉంటాడు, కానీ మనం ఎవరినైనా ఒకరిని బాధ పెడితే మాత్రం దేవుడు మనతో ఉండడు. మనం ఎవరినైనా కానీ బాధ పెట్టిన వారుగా మనం ఉన్నట్లయితే దేవుడు మనకి తోడుగా ఉండడు. కాబట్టి ఈరోజు ఒకవేళ నువ్వు బాధింపబడుతున్నావా, దేవుడు ఖచ్చితంగా నీ పక్షాన ఉంటాడు. నీ పక్షమున యెహోవా వ్యాజ్యమాడుననియు. దేవుడే నీ పక్షాన ఉండి ఏం చేస్తాడంట? దేవుడే వ్యాజ్యమాడుతాడంట. దావీదుకు తెలుసు, అందుకే నేను ఎరుగుదును, తీర్పు తీర్చునని నేను ఎరుగుదును అంటున్నాడు. దావీదుకి ఈ సంగతి తెలుసు కాబట్టే అన్ని విషయాల్లో దేవుడి సన్నిధికి వెళ్తూ చూడండి 35వ కీర్తనలో కూడా దావీదు జీవితంలో చూడండి, ఒక పక్క సౌలు మరి సొంత మామ చంపాలని ప్రయత్నిస్తూ ఉంటాడు, పారిపోతా ఉంటాడు. వ్యాజ్యాన్ని దేవుని చేతికి అప్పగించుకుంటున్నాడు. ఎంతో బాధతో దేవుడి సన్నిధిలో మొరపెట్టుకుంటూ 35వ కీర్తనలో అంటాడు, దేవా యెహోవా, నాతో వ్యాజ్యమాడు వారితో నువ్వు వ్యాజ్యమాడు, నాతో పోరాడు వారితో నువ్వు పోరాడయ్యా. కీడమును డాలును పట్టుకుని నా సహాయానికై లేచి నిలువు. ఈట దూసి నన్ను తరుమువారి చేతిలో నుంచి నన్ను తరుమువారిని అడ్డగింపు. నేనే నీ రక్షణ అని నాతో సెలవిమ్ము. నా ప్రాణము తీయగోరు వారికి సిగ్గు అవమానం కలుగును గాక. నాకు కీడు చెయ్యి ఆలోచించు వారు వెనుకకు మళ్లింపబడి లజ్జపడుదురు గాక. యెహోవా దూత వారిని పారద్రోలును గాక. వారు గాలికి కొట్టుకొని పోవు పొట్టువలె నొందుదురు గాక అని చెప్పేసి దేవుడు సన్నిధిలోనే ప్రార్థన చేస్తున్నాడు. గాక అని ప్రార్థన చేస్తున్నాడు. 10వ వచనానికి వచ్చేసరికల్లా చూడండి, అక్కడ అంటున్నాడు, యెహోవా నీ వంటి వాడు ఎవడు? మించిన బలము గల వారి చేతిలో నుండి దీనులను, దోచుకుని వారి చేతిలో నుంచి దీనులను దరిద్రులను విడిపించేవాడు నీవే అని నా ఎముకలన్నీ కూడా చెప్పుకొనును. చూసారా? హల్లెలూయా. ఈరోజు ఈ సంగతి దావీదుకు తెలుసు కాబట్టి దేవుడు ఎప్పుడైతే మనం బాధ పెట్టబడుతున్నామో బాధను అనుభవిస్తున్నామో దేవుడు ఖచ్చితంగా మన పక్షాన ఉంటాడు, మన పక్షా నుండి వ్యాజ్యమాడుతాడు. ఆయన ఎరిగి వ్యాజ్యాన్ని దేవుడికి అప్పగించుకుంటున్నాడు. దేవుడి సన్నిధిలోనే ప్రార్థన చేసుకుంటున్నాడు. కానీ చూడండి, వెళ్ళి పోట్లాడేవాడిగా లేడు. వ్యాజ్యాన్ని దేవునికి అప్పగిస్తున్నాడు. దేవా నాతో పోరాడు వారితో నువ్వు పోరాడు, నాతో వ్యాజ్యమాడు వారితో నువ్వు వ్యాజ్యమాడు అంటున్నాడు. కానీ ఆయన పోయి పోట్లాడలేదు, ఆయన పోయి తగాదలు పెట్టుకోవట్లేదు, గొడవలు పెట్టుకోవట్లేదు. మనం బాగా గ్రహించాలి. ఈరోజు ఒకవేళ నువ్వు బాధపడుతున్నావా, దేవుడు నీ పక్షాన ఉంటాడు, నీ పక్షా నుండి వ్యాజ్యమాడతాడు. కానీ అట్లా కాకుండా నువ్వు ఒకరిని బాధ పెట్టేవారిగా ఉన్నట్లయితే దేవుడు మన పక్షాన ఉండడండి. మనం ఎంత ప్రార్థన చేసినా దేవుడు మన పక్షాన ఉండడు. దేవుడి యొక్క కనులు అంట, ప్రభు ఒక కనులు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో, ప్రభు కనులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉన్నవి, కానీ ప్రభు ముఖము కీడు చేయి వారికి విరోధముగా ఉన్నది. ఎవరైతే కీడు చేయని ఆలోచిస్తున్నారో వాళ్ళకి దేవుడి యొక్క ముఖము విరోధముగా ఉన్నదంట. అంటే దేవుడు వాళ్ళ ప్రార్థన ఆలకించడు. కాబట్టి ఇది మనం బాగా గ్రహించుకునే వారిగా, బాధింపబడు వారి పక్షమున యెహోవా వ్యాజ్యమాడుననియు దరిద్రుడు సామెతల్లో ఒక మాట ఉంటది, 22వ అధ్యాయము 22వ వచనంలో చూడండి, దరిద్రుని దోచుకొనవద్దు. వాడు దరిద్రుడు అని నీకు తెలుసు. కొంతమంది చూడండి, వాడు దరిద్రుడు, వాడికి ఏం లేదు, వాడికి దిక్కు లేదు,
ఇక అసలు వాళ్ళకి ఏ సహాయం కూడా ఉండదు, వారికి ఎవ్వరూ లేరు అని ఎప్పుడైతే తెలుసుకుంటారో వాళ్ళ మీద ఇంకా అధికారం చలాయిస్తూ ఉంటారు, ఇంకా వాళ్ళని దోచుకుంటారు, ఇంకా వాళ్ళని బాధ పెడతారు. నీ దిక్కున్న దగ్గర చెప్పుకో అంటారు కదా. ఏ దిక్కు లేని వాళ్ళకి నిజంగా దేవుడే దేవుడే దిక్కండి. నిజంగా దేవుడే, ఎవ్వరు లేకపోవచ్చు కానీ దేవుడు సహాయం చేస్తాడు వాళ్ళకి దేవుడు సహాయం చేస్తాడు. ఈరోజు దరిద్రుని దోచుకునవద్దు, గుమ్మముల యొద్ద దీనులను బాధపరచవద్దు. మన నోటితో గుమ్మముల యొద్ద మనం నోటితో దీనుడు వాడు బాగా తగ్గించుకుంటూ చూడండి, ఎవ్వరు లేని వాళ్ళు అలాంటి వారిని మనం బాధ పెట్టేవారుగా ఉండద్దు. ఈరోజు దరిద్రులకు ఆయన న్యాయం తీర్చునని నేను ఎరుగుదును. దరిద్రులకు ఏ దిక్కు లేదు, ఇది ఎటువంటి విధంగా సహాయం ఎక్కడి నుంచి కూడా అందదు. అటువంటి వాళ్ళకి దేవుడు న్యాయం తీరుస్తాడు, ఖచ్చితంగా తీరుస్తాడు ఈరోజు. కాబట్టి ఈరోజు నువ్వు బాధింపబడుతున్నావా? ఒక దరిద్రులుగా చూడండి. దరిద్రుడు అంటే ఏ సహాయం లేదు, ఇక నాకు ఎవ్వరూ లేరు, నేను ఒంటరిని, ఇక దేవా నాకు నువ్వే దిక్కు అనుకొని నిజంగా అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు మనల్ని ఇంకా బాధ పెడతా ఉంటారు, ఇంకా 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 అణిచివేస్తా ఉంటారు, నిన్ను ఎదగకుండా చేయాలని, నిన్ను అణిచివేయాలని. కానీ దేవుడు నీ పక్షాన ఉన్నాడని మనం ఎప్పుడు కూడా గ్రహించుకోవాలండి. దావీదు అంటున్నాడు, అందుకే దావీదు ప్రతిసారి నేను దీనుడను దరిద్రుడను అని చెప్పుకుంటా ఉంటాడు. నేను దీనుడనయ్యా, దరిద్రుడనయ్యా, నాకు దిక్కెవరు లేరయ్యా అని చెప్పేసి దేవుడి సన్నిధిలో బాగా మొరపెట్టుకుంటా ఉంటాడు. నిశ్చయముగా దరిద్రులకు ఆయన న్యాయం తీర్చును. ఖచ్చితంగా దేవుడు వాళ్ళ పక్షాన ఉండి న్యాయం చేస్తాడని ఈరోజు మనం గ్రహించాలండి. కాబట్టి మనము కృంగిపోకుండా, బాధపడకుండా దావీదు వలె మన వ్యాజ్యాన్ని దేవునికి అప్పగించుకునే వారిగా మనం ఉండాలి. ఈరోజు బాధింపబడి వారి పక్షాన, దరిద్రుల పక్షాన దేవుడున్నాడు. ఎవరున్నా లేకపోయినా దేవుడు ఉన్నాడని మనం గ్రహించాలండి. ఈరోజు దావీదు చూడండి, అందుకే ప్రతి విషయంలో, ప్రతిసారి, ప్రతి పరిస్థితిని బట్టి దేవుడి సన్నిధిలోకి వచ్చి, కొడుకు తరుముతున్నప్పుడు కూడా దేవుడి సన్నిధిలోకి వచ్చి మొరపెట్టుకుంటూ ఉంటాడు, ప్రార్థన చేస్తూ ఉంటాడు. నేను ఎలుగెత్తి యెహోవా సన్నిధిలో మొరపెట్టుకున్నప్పుడు అని అంటాడు. ఎలుగెత్తి దేవునికి మొరపెట్టుకుంటా ఉంటాడు. అన్ని విషయాల్లో వ్యాజ్యాన్ని దేవునికి అప్పగించుకుంటాడు. ఈరోజు నీదే వ్యాజ్యం ఉన్నదో దేవునికి నువ్వు అప్పగించుకో. మనం పోరాడేది శరీరాలతో కాదు అని ఈరోజు మనం గ్రహించుకునే వారిగా, మనం మనుషులతో పోరాడద్దండి, మనుషులతో పోరాడద్దు. ఈరోజు వ్యాజ్యాన్ని దేవుడు నీ పక్షాన పోరాడాల. దేవుడు పోరాడితే, దేవుడు ఒక మనిషితో పోరాడితే ఆ మనిషి నిలవగలుగుతాడండి? నిలవలేడు. మనం పోరాడితే నిజంగా ఓడిపోతాం, ఈరోజు ఓడిపోతాం. కాబట్టి మనం పోరాడేది శరీరులతో కాదు. ఈరోజు ప్రధానులతో, అధికారులతో, ప్రస్తుత అంధకార సంబంధనకు లోకరాధులతో, ఆకాశ మండలం ముందు దురాత్మల సమూహములతో మన పోరాటం ఆత్మీయ పోరాటం అండి. కాబట్టి మనం పోరాడేది దేవుడితో పోరాడేవారిగా, ప్రార్థనలో పోరాడేవారిగా, దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని మనం ధరించుకునేవారిగా, మరి ఆ శత్రు యొక్క, అపవాది యొక్క తంత్రాలను మనం గ్రహించుకొని మనము పోరాడేవారిగా ఈరోజు మనం ఉండాల. మొదటి వచనం చూడండి, యెహోవా ఆయన పరిస్థితి ఆయన చెప్పుకుంటున్నాడు, ఆయన చర్య అంతా కూడా చెప్పుకుంటున్నాడు దేవుడు. మనము మనుషులకు చెప్పుకోవద్దు, మనం బాగా మనుషులకు చెప్పుకుంటాం, వాడు ఇలా చేస్తున్నారు అని బాగా. కొంతమంది చూడండి అసలు ప్రతి మాట పూస గుచ్చినట్టు చెప్తా ఉంటారు, వీళ్ళు ఇట్లా 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 అని ప్రతిదీ చెప్తారు. నువ్వు అలాగే ఈరోజు అట్లా దేవునికి చెప్పుకో, దేవునికి వివరించు, నీ బాధ ఏంటో, నీ కష్టం ఏంటో, నీకేం చేస్తున్నారు అది దేవునికి నువ్వు వివరించు. మనుషులకి నువ్వు వివరిస్తున్నంత కాలము ఏమవుతుంది తెలుసా, వాళ్ళు విని లాస్ట్ కి నీలోనే తప్పు ఉందేమో, నువ్వే తప్పు చేస్తున్నావేమో, అసలు నువ్వే కారణమేమో అని చెప్పేసి తిరిగి నీ మీదే నిందలు మోపేవారుగా ఉంటారు. సమస్య అంతా విని వెళ్ళిపోయేవారుగా ఉంటారు. ఎవ్వరే సహాయం చేయరు. కొండల తట్టు నీవు కనులెత్తుచున్నావేమో, సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? భూమి ఆకాశం సృజించిన యెహోవా నామం వల్లనే నీకు సహాయం కలదు. దేవుడు సహాయం చేయాలా, లేకపోతే ఏమవుతుంది తెలుసా, మనుషులు ప్రాణంతోనే మింగేస్తారంట. 124వ కీర్తనలో మరి దావీదు అంటాడు, మనుషులు మన మీదకి లేచినప్పుడు యెహోవా కాని మనకు తోడై ఉండని ఎడల, వారి ఆగ్రహం మనపైన రగులు కొన్నప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల
వారు మనలను ప్రాణంతోనే మింగివేసి ఉందురు. చూసారా, ప్రాణంతోనే వారు మింగేసినట్లుగా వాళ్ళ మాటలు ఎలా ఉంటాయంటే ఇక అసలు మనల్ని ప్రాణంతోనే మింగేసినట్లుగా మన మీదకి లేస్తారు వాళ్ళు, దేవుడు గాని తోడు లేకపోతే. అందుకే దేవుడు ఇక్కడ అంటున్నాడు, వారి పళ్ళకు అప్పగింపని యెహోవా స్తుతి నొందుదును గానుక. పక్షి తప్పించుకున్నట్లు మన ప్రాణము వేటకాండ్రి ఊరి నుండి తప్పించుకుని. వేటకాండ్రి ఏం చేస్తాడు తెలుసా, ఒక పక్షికి వల వేసి వెయిట్ చేస్తుంటాడు, ఏ పక్షి వచ్చి దొరుకుతుందా అని చెప్పేసి. అట్లా అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా అని చూస్తుంది. ఎవరొచ్చి ఈ అపవాది వేస్తున్న ఆ ట్రాప్ లో ఒక ట్రాప్, అది వల, అందులో ఎవరు చిక్కుకుంటారా అని ఎదురు చూస్తూ ఉంటాడు. ఈరోజు దేవుడు సన్నిధికి వెళ్ళేవారికి అన్ని విషయాల్లో దేవుడు నీకు సహాయం చేయాలి, దేవుడు మనకు తోడుగా ఉండాలి, దేవుడు మన వ్యాజ్యాన్ని, దేవుడు ఆయన మన పక్షాన ఆయన పోరాడాలి. దావీదంటున్నాడు, యెహోవా దుష్టుల చేతిలో నుండి నన్ను విడిపింపుము, బలాత్కారం చేయి వారి చేతిలో నుండి నన్ను కాపాడుము. వారు తమ హృదయములలో అపాయకరమైన యోచనలు చేయుదురు, వారు నిత్యము యుద్ధము రేపజూచుదురు. వాళ్ళ పనేంటి చెప్పండి? దుష్టుడి యొక్క పని ఏంటంటే ఎప్పుడు చూసినా ఇక అసలు ఏదో ఒక విషయం మీద ఒక యుద్ధం అయిపోవాలి. అక్కడ వాళ్ళు మాట్లాడితే చాలు గొడవకి దిగుతా ఉంటారు. ఏదో ఒక విషయంలో వాళ్ళతో పోట్లాడాలి, యుద్ధం చేయాలి, వీళ్ళని ఎక్కడ దొరుకుతారో వీళ్ళని పట్టుకోవాలి అని చెప్పేసి అలాంటి ఆలోచనలు కలిగి వాళ్ళు తమ హృదయములలో అపాయకరమైన యోచనలు చేయుదురు. వాళ్ళ హృదయంలో మనకు బయటకు కనిపించదు, కానీ లోపల ఎన్నో ప్లాన్స్ వేస్తున్నారు. అందుకే దావీదు అంటున్నాడు, దేవా దుష్టుల చేతిలో నుండి నన్ను విడిపింపుము, బలాత్కారం చేయి వారి చేతిలో పడకుండా నన్ను కాపాడు. దేవుడు మనల్ని కాపాడాలండి. దేవుడు ప్రతిరోజు నన్ను అపవాది పొంచి ఉంటది. నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి నీ నిత్యానుసారంగా నన్ను నడిపించు అని ప్రార్థన చేస్తాడు కీర్తనాకారుడు. నా కొరకు పొంచి ఉంది, నేను ఎక్కడ పడతానా, నా మాటల్లో తప్పిపోతానా, నా ప్రవర్తనలో తప్పిపోతానా, నా చూపులో తప్పిపోతానా, లేకపోతే ఇంకేంటి ఎలా తప్పిపోతే మరి అపవాది రెడీగా ఉంది నీ మీద అటాక్ చేయడానికి. వారు నిత్యము యుద్ధము రేపు చూసి వాళ్ళు ఇక పని ఏంటంటే ఇక అసలు ఆ దుష్టులు ఇకేంటంటే కీడు చేయనది. అందుకే దుష్టుడి ఆలోచన చప్పున నడవక, పాపుల మార్గమును నిలవక, అపహాసకుడు కూర్చుండక మొదట కీర్తనలు యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దీవా రాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అంటాడు. దుష్టుడి యొక్క ఆలోచన చప్పున నడవద్దు. దుష్టుడి యొక్క ఆలోచన ఏంటి చూడండి, ఇదిగోండి ఎప్పుడు చూసినా ఇక మరి యుద్ధం చేయాలని రేపుతూ ఉంటాడు. చూసారా, వాళ్ళ పాము నాలుక వలె వారు తమ నాలుకలు వాడి చేయుదురు, వారి పెదవుల కింద సర్ప విషం. వాళ్ళ యొక్క ఆయుధాలు ఏంటి? నాలుక, పెదవులు. మా పెదవులు మావి, మా నాలుకలు మావి. మాకు ప్రభు ఎవరు? వాళ్ళ ఇష్టానుసారంగా మాట్లాడేవారుగా ఉంటారు. ఇక నోరు తెలిస్తే చాలు వాళ్ళకు నచ్చినట్లుగా ఇక అసలు వాళ్ళ పాము నాలుక వలె వారు. పాము నాలుక ఎంత విషం ఉంటదండి అసలు వాళ్ళ మాటల్లోనే ఉంటది అదంతా కూడా. దేవా అలాంటి వాళ్ళు దుష్టులు వాళ్ళు పెదవులతోనే. రోమిలికి రాసిన పత్రికలో పౌలు భక్తుడు అంటాడు, అక్కడ 3వ అధ్యాయంలో, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. చూసారా 11వ వచనంలో, 3వ అధ్యాయం 11, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించేవాడు ఎవడునూ లేడు, దేవుని వెతుకువాడు ఎవడునూ లేడు, అందరూ తోవ తప్పి ఏకముగా పనికిమాలిన వారేరి, మేలు చేయువారు లేరు, ఒక్కడైనను లేడు. వారి గొంతుకు తెరచిన సమాధి, తమ నాలుకలతో మోసం చేయుదురు, వారి పెదవుల కింద సర్ప విషయం ఉన్నది. అలాంటి నీతిమంతులు లేరు, ఎవరూ లేరు అంటున్నాడు. ఈరోజు అటువంటి స్వభావం కలిగిన, ఈరోజు నిజంగా చూడండి, మనం ఒకవేళ ఇలా చేస్తే మనం కూడా అటువంటి జాబితాలోకి మనం కూడా వెళ్ళిపోతాం. నువ్వు ఒకళ్ళు బాధ పెట్టినట్లయితే నీ నోట్లో నీ నాలుకతో, నీ పెదవులతో ఇష్టానుసారంగా మాట్లాడుతూ, బాధ పెడుతూ, దుఃఖ పెడుతూ ఉన్నట్లయితే దేవుడు నీ పక్షాన ఉండడు. ఒకవేళ నువ్వు బాధపడుతున్నట్లయితే దేవుడు నీ పక్షాన ఉండి వ్యాజ్యమాడతాడు.
యాకోబు పత్రికలో కూడా 3వ అధ్యాయం 8వ వచనంలో చూడండి, ఏ నరుడును నాలుకను సాధు చేయనేరుడంట. అది మరణకరమైన విషముతో నిండి ఉన్నది. అది చూడండి, దీనితో తండ్రి అయిన ప్రభువును, మన నాలుకతో ఏం చేస్తాం? తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన పొరు మనుషులను శపిస్తాము. చూడండి, ప్రతి మనుషుడు, ప్రతి నరుడు కూడా దేవుడి యొక్క పోలికతోనే పుట్టాడు కదా. అలాంటి వాళ్ళని మనమేమో నాలుకతోనేమో మనము శాపవచనాలు చెప్తూ, ఒక పక్కేమో దేవుని స్తుతిస్తూను, ఒక నోటి నుండి ఆశీర్వచనాలు శాపవచనాలు బయలువెళ్ళిన, నా సహోదరులారా ఇలాగుండకూడదు. నీటి బుగ్గలో ఒక జల నుండి తీయని నీరు, చేదు నీరు, ఒకటే జల బుగ్గలోంచి చేదు నీరు, తీయ నీరు, 2 నీళ్లు రావు కదండి. అట్లనే ఈరోజు మనం కూడా అలా ఉండద్దు. ఈరోజు మనం అలా ఉండదు. నీకేమన్నా ఉన్నట్లయితే, వ్యాజ్యం ఉంటే దేవునికి అప్పగించుకో, దేవునికి అప్పగించుకో. ఈరోజు యెహోవా 4వ వచనం, యెహోవా భక్తిహీనుల చేతిలో పడకుండా నన్ను కాపాడము, బలాత్కారం చేయి వారి చేతిలో నుండి నన్ను రక్షింపుము. నేను అడుగు జారి పడునట్లు చేయుటకు వారు ఉద్దేశించుచున్నారు. చూసారా, భక్తిహీనుల చేతిలో నుండి దేవుడు ఐగుప్తు నుంచి బయటికి తీసుకొచ్చాడు. ఇప్పుడు యోర్దాను దాటాలి. యోర్దాను దాటితే ఇక నువ్వు పాలు తెరలు ప్రవహించే దేశంలోకి నువ్వు వెళ్ళినట్లే, నీకు విశ్రాంతి. యోర్దాను అంటే మురికి నీళ్లు అంటే భక్తిహీనతకు సూచన. ఈరోజు భక్తిహీనతలోంచి మనం బయటకు వచ్చేవారుగా, భక్తిహీనుల చేతిలో నుంచి. ఇప్పుడున్న సమస్య అంతా ఏంటంటే, భక్తిహీనుల చేతిలో నుండి మనం పడకుండా మనం కాపాడబడాల. క్రైస్తవులే భక్తిహీనులు అంటే దేవుడు ఎరగని వారు కాదు, క్రైస్తవులే. కానీ భక్తిహీనత 50వ కీర్తనలో 16వ వచనం చదివినట్లయితే భక్తిహీనుల గురించి అక్కడ రాయబడి ఉంటుంది. చదవండి, చూడండి. 16వ వచనం 50వ కీర్తనలో, భక్తిహీనులతో దేవుడు ఇట్లా సెలవిచ్చుచున్నాడు, నా కట్టడలను వివరించుటకు నీకేమి పని, నా నిబంధన నీ నోట వచించదేమి. అంటే భక్తిహీనులకు కట్టడలు తెలుసు, నిబంధనలు తెలుసు, దేవుడి యొక్క వాక్యం తెలుసు. దేవుడు అంటున్నాడు, నువ్వు భక్తిహీనంగా ఉంటూ నువ్వు నా కట్టడలను ఎందుకు సేవ చేస్తున్నారు? వాక్యం చెప్తున్నారు, కట్టడలను వివరిస్తున్నారు, విధులను చెప్తున్నారు, అన్ని చెప్తున్నారు. దేవుడు ప్రశ్నిస్తున్నాడు, భక్తిహీనంగా అంటూ నువ్వు ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు? నువ్వెందుకు దేవుడి యొక్క వాక్యాన్ని బోధిస్తున్నావు? భక్తిహీనంగా ఉంటూ నువ్వెందుకు సేవ చేస్తున్నావు? దిద్దుబాటు నీకు అసహ్యం కదా, దిద్దుబాటు చేస్తూ నువ్వు సరి చేసుకోవట్లేదు. భక్తిహీనుడు దిద్దుబాటు చేస్తూ అసహించుకుంటాడండి. నీవు నా మాటలు నీవు వెనకకు తోసివేస్తావు కదా. ఎన్నిసార్లు దేవుడు గద్దిస్తున్నా గాని ఆ మాటలను వెనకకు తోసివేసేవారిగా, నీవు దొంగను చూసినప్పుడు వారితో ఏకీభవించు, ఏ గుంపుతో ఉంటే ఆ గుంపులాగా అయిపోవడం. ఏ గుంపు చూడండి, దొంగను సమయాన్ని దొంగిలించే వాళ్ళతో ఉంటే నువ్వు ఇక వాళ్ళతో ఏకీభవిస్తూ, నువ్వు అక్కడ ఆ గుంపులో నువ్వు ఉన్నావంటే నువ్వు ఏకీభవించినట్లే. వ్యభిచారులతో నీవు సాంగత్యం చేయదు. వ్యభిచారులతో అంటే లోకంతో స్నేహం చేసే వాళ్ళంతా కూడా వ్యభిచారులతో సమానమే. లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ. ఎప్పుడు చూడు వాళ్ళ ముచ్చట్లు ఎలా ఉంటాయంటే, ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందుమా. నువ్వు అలాంటి వాళ్ళతో సాంగత్యం చేస్తున్నావు. కీడు చేయవలనని నీవు నోరు తెరుస్తున్నావు. నోరు దేనికి? కీడు చేయాలని నోరు తెరుస్తున్నావు. నీ నాలుక కపటము కల్పించుచున్నది. నీవు కూర్చుండి ఏం చేస్తున్నావు? సహోదరుల మీద కొండాలు చెప్తున్నావు, ఈ తల్లి కుమారుని మీద అపనిందలు. ఇవన్నీ కూడా భక్తిహీనులకున్న క్వాలిటీస్ అండి. ఈరోజు భక్తిహీనుల చేతిలో నుండి మనం విడిపింపబడాలి. ఈ సమస్య అంతా కూడా భక్తిహీనులే. ఎక్కడ చుట్టూ చూడు భక్తిహీనుల చేతిలో నుంచి దేవా నన్ను కాపాడవా అని బతిలాడుకున్నాడు. ఈరోజు మనం కూడా దావీదంతటి వాడే మరి దేవుడి సన్నిధిలో మొరపెట్టుకుంటున్నప్పుడు, దేవా నన్ను కాపాడయ్యా భక్తిహీనుల చేతిలోంచి అంటున్నప్పుడు మనమే పాటివారం? అసలు బలాత్కారం చేయి వారి చేతిలో నుండి నన్ను రక్షించవా, నేను అడుగు జారిపడినట్లు చేయుటకు వారి ఉద్దేశం అంతా ఏంటి? నువ్వెక్కడ తప్పిపోతావో, నువ్వెక్కడ దొరుకుతావో అని నిన్ను పట్టుకోవడానికి, నిన్ను మార్గం తప్పించడానికి వాళ్ళు అపవాది ఏం చేస్తుందంటే మరి వలేస్తుంది. చూడండి, గర్విష్ఠులు నా కొరకు ఉరిని త్రాళ్లను చాటుగా ఒడ్డి ఉన్నారు. గర్విష్ఠులు వారి త్రోవ పక్కన వల పరిచి ఉన్నారు. వల పెట్టాడు అపవాది నీ కోసం. నువ్వెప్పుడు దేవా మరి అటువంటి స్థలానికి మేము వెళ్ళొద్దయ్యా, మా పాదాలు అక్కడకు వెళ్ళొద్దు ప్రభా. నువ్వు చిక్కుకుంటావు. ఈరోజు నీ నోటి మాటల చేత నేను చిక్కబడతావు. అపవాది
నిన్ను ట్రాప్ చేయడానికి ట్రై చేస్తుంది. నన్ను పట్టుకొనుటకే ఉచ్చులుగి ఉన్నారు, నిన్ను పట్టుకోవాలని. కాబట్టి జాగ్రత్తగా మనం దేవుని సన్నిధిలో బతిలాడుకునేవారుగా జ్ఞానం కలిగి, నువ్వు వివేకం లేకపోతే, వివేచించుకోకపోతే నువ్వు ప్రేతల గుంపులోకి వెళ్ళిపోతావు. దేవుడి సన్నిధిలో బతిలాడుకునేవారుగా దావీదులాగా ఈరోజు ఇందాక మనము 124వ కీర్తనలో ఇందాక చదువుకున్నాం. అక్కడ కీర్తనాకారుడు అంటున్నాడు చూడండి, అక్కడ వారి పండ్లకు మనలో అప్పగింపని యెహోవా స్తుతినందుదునుగాక, పక్షి తప్పించుకున్నట్లు మన ప్రాణము వేటకాండ్ల ఉరి నుండి తప్పించుకొని ఉన్నది. ఉరి తెంపబడెనో మనం తప్పించుకొని ఉన్నాము. హల్లెలూయా. చూసారా, హామాను మరి యూదులందరినీ కూడా నాశనం చేయాలని, వాళ్ళని చంపేయాలని ఉరి రెడీగా ఉంచాడు. మరి హామాను మొర్దెకైని ఎప్పుడైతే చూడండి ఆయనకి వంగి నమస్కారం చేయట్లేదో, ఇక అసలు మొత్తం అందరినీ కూడా చంపేయాలని, ఆయన ఒక్కడే కాదు కానీ అందరినీ నాశనం చేయాలని అనుకున్నాడు. కానీ మొర్దెకై చూడండి దేవుడిని అందులో ఎంతో భయభక్తులు కలిగి మరి నడుచుకున్న దాన్ని బట్టి అలా జరగనివ్వలేదు. ఈరోజు నువ్వు నేను కూడా వివేకం కలిగి మరి దేవుణ్ణి వెతికేవారిగా, మన వ్యాజ్యాన్ని దేవునికి అప్పగించుకునే వారిగా మనం ఉండాలి. అప్పుడు నిజంగా ఏ ఊరైతే ఎవరు తవ్విన గుంటలో వాళ్ళే పడతాడు అన్నట్లుగా, ఏ ఊరైతే మరి మొర్దెకై కోసం సిద్ధపరిచాడో, మరి హామాను తన కుటుంబం అంతా కూడా మరి చనిపోయినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఈరోజు జాగ్రత్త కలిగి, యెహోవా నా కొరకు పొంచిన 5వ కీర్తన 8వ వచనంలో ఉంటుందన్న మాట, యెహోవా నా కొరకు పొంచిన వారిని బట్టి నీ నిత్యానుసారంగా నన్ను నడిపించు, నీ మార్గం నాకు స్పష్టంగా నా కొరకు పొంచి ఉన్నాడయ్యా అపవాది, నువ్వు నాకు తెలియదు. ప్రతిరోజు మనం అడిగేవారు కదా, దేవా నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి నీ నిత్యానుసారంగా నన్ను నడిపించయ్యా, నీ మార్గం నాకు స్పష్టంగా తెలియజేయ్యా అని చెప్పి దేవుడి సన్నిధిలో మొరపెట్టుకునే వారిగా, బతిలాడుకునే వారిగా ఉండాలండి మనం. ఆయనను నేను యెహోవాతో ఇలాగూ మనవి చేయుచున్నాను, యెహోవా నీవే నా దేవుడు. నిజమే, ఇలాంటి పరిస్థితులు భక్తిహీనుల వల్ల, దుష్టుల వల్ల, గర్విష్ఠుల వల్ల నాకు ఇలాంటి శ్రమలు వస్తున్నాయి. వాళ్ళ నాలుక సర్ప విషం లాంటి, వాళ్ళ మాటలు కఠినమైన ఘోరమైన మాటలు పలుకుతున్నారు దేవా. అయినను నేను యెహోవాతో, ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఏం చేస్తున్నాడంట, నేను యెహోవాతో ఇలాగ మనవి చేయుచున్నాను, యెహోవా నీవే నా దేవుడవు, నా విజ్ఞాపనలకు చెవియొగ్గము, నీవే నా దేవుడవు. నిజమే, నా దేవుడువు నీవే, నా ప్రభుడువు నీవే. కాబట్టి నువ్వు నా విజ్ఞాపన ధ్వని, ఈరోజు నువ్వు ఇరుకులో దేవునికి మొరపెట్టుకో. ఈరోజు ఇరుకైన పరిస్థితి ఏమో నీకు, ఈ సమస్య నీకు ఇరుకుగా చూడండి. కొన్నిసార్లు ప్రార్థన చెయ్యలేని పరిస్థితులు కూడా మన జీవితంలో వస్తాయి. ప్రార్థన నిజంగా దేవుడి సన్నిధి నువ్వు పెడుతున్న మూలుగులు మొర దేవుడి సన్నిధికి చేరుతుందండి. ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు పెడుతున్న ఆ మూలుగుల కంట అసలు దేవుడు దిగి వచ్చాడు, ఆ మొర దేవుడి సన్నిధికి వెళ్ళిపోయింది. కాబట్టి ఈరోజు దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు. మనం ప్రార్థన చేసేవారిగా, సమస్యను బట్టి కృంగిపోతూ ఏడుస్తూ దుఃఖపడుతూ కాదు, ఈరోజు దేవుడి సన్నిధిలో కూర్చొని నీకే సమస్య ఉన్నదో నువ్వు విజ్ఞాపన ధ్వని చెవియొగ్గయ్యా అంటున్నాడు. ఈరోజు మనము ప్రార్థన చేసేవారుగా దేవుడి సన్నిధిలో ఉన్నట్లయితే దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థన కూడా ఆలకిస్తాడు. ప్రభు అయిన యెహోవా నా రక్షణ దుర్గము, యుద్ధ దినమున నీవు నా తలను కాయుదవు. యెహోవా భక్తిహీనుల కోరికను తీర్చకము. భక్తిహీనుల యొక్క కోరిక భంగమైపోతుందండి. భక్తిహీనుల యొక్క కోరికను నువ్వు తీర్చద్దయ్యా. అసలు ఆయన నీ కోరికలను సిద్ధింపజేసి నీ ఆలోచనలు యావత్తు సఫలపరిచే దేవుడు. కానీ భక్తిహీనుల కోరికలు చూడండి అవి మధ్యలోనే భంగమైపోతాయి. ఈరోజు భక్తిహీనుల కోరికను తీర్చద్దయ్యా. వారు అతిశయించకుండానట్లు వారి ఆలోచనలు కొనసాగింపకము. వాళ్ళ ఆలోచనలు నువ్వు వాళ్ళ ఆలోచన ప్రకారము చూడండి జరిగిందనుకోండి, వాళ్ళు ఎంతగా అతిశయిస్తారు, వాళ్ళు ఎంతగా సంతోషిస్తారు. నువ్వు పడిపోవాలని, నువ్వు దుఃఖపడాలని, నువ్వు ఏడవాలని మరి వాళ్ళు ఎంతగానో ప్లాన్లు వేస్తున్నారు. నువ్వెప్పుడు కూడా పైకి రావద్దని మరి ఎన్నో ప్లాన్లు వేస్తున్నారు. కానీ వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ తలంపులు మరి వాళ్ళు సక్సెస్ అవ్వద్దు.
వాళ్ళన్నీ అవ్వద్దు దేవా, నువ్వే నా దేవుడవు ప్రభా, నువ్వు నాకు సహాయం దయచేయని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు అపవాది మన పట్ల కూడా అదే కోరిక. భక్తిహీనులు, నీ చుట్టూ ఉన్న భక్తిహీనుల కోరికలు కూడా అవే అయి ఉండొచ్చు. కానీ ఈరోజు నువ్వు దేవుడు, గుర్తుపెట్టుకోండి, బాధింపబడుతున్న వారి పక్షాన దేవుడు ఉన్నాడు. నువ్వు దరిద్రుడు, నీకు దిక్కే లేదేమో, కానీ దేవుడు నీ పక్షాన ఉన్నాడు. కాబట్టి వాళ్ళ ఆలోచనలు, మనం కూడా ఇలా ప్రార్థన చేసేవారుగా చూడండి, నన్ను చుట్టుకొని వారు తల ఎత్తిన ఎడల వారి పెదవులు చేటు వారిని ముంచునుగాక, కనకనలాడు నిప్పులు వారి మీద వేయబడును గాక, వారు తిరిగి లేవకుండానట్లు అగ్నిగుండంలో వారు కూల్చబడుదురుగాక, అగాధ జనముల్లోని త్రోయబడుదురుగాక అని చెప్పి దేవుడి సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాడు. ఆది కాండంలో మనం చూస్తాం, దేవుడు నిజంగా దేవుడు సొదొమ గొమొర్రాల పైన ఎంతో భయంకరమైన దేవుని యొక్క తీర్పు వచ్చింది. ఆది కాండం 19వ అధ్యాయం 24వ వచనం చూడండి. అప్పుడు యెహోవా సొదొమ గొమొర్రాల మీద యెహోవా యొద్ద నుండి గంధకములను అగ్నిని ఆకాశము నుండి కురిపించి ఆ పట్టణములను, ఆ మైదానం అంతటిని, ఆ పట్టణంలో నివసించే వారందరినీ, నేల మొలకలను నాశనం చేశాను. అయితే లోతు భార్య అతని వెనక నుండి తిరిగి చూసి చూడండి, అక్కడ మరి వాళ్ళ మధ్యలో ఉంటున్న లోతును మాత్రం దేవుడు ఏం చేస్తాడంటే బయటికి తీసుకొని వస్తాడు. కాబట్టి ఈరోజు ఆ దేవుడి యొక్క తీర్పు వచ్చినప్పుడు నిజంగా ఎంతో భయంకరంగా ఉంటదండి. ఎంతో భయంకరమైన తీర్పు ఉంటది భక్తిహీనుల మీద దేవుడు. అందుకే మనము దేవుడి సన్నిధిలోనే మొరపెట్టుకునేవాడు, దేవుడి యొక్క న్యాయమైన తీర్పులు భూలోకం మీదకి రావాలయ్యా దేవా, నీ న్యాయమైన తీర్పులు భూలోకం మీదకి రావాలి. భూలోకం మీదకి వచ్చినప్పుడు నరులంట నీతిని నేర్చుకుంటారంట. దేవుడి యొక్క తీర్పులు రావాలి, మనం కాదు. ఈరోజు అందుకే ప్రార్థన చేస్తున్నాడు, దేవా వాళ్ళు కనకల్లాడు నిప్పులు వాని మీద వేయబడును గాక, భక్తిహీనుల ఆశ కోరిక నెరవేర్చబడకూడదు ప్రభువా అని చెప్పేసి ప్రార్థన చేస్తున్నాడు. కొండములాడు వారు భూమి మీద స్థిరపరచుకుండుదురు, ఆ ఆపత్తు బలాత్కారులను తరిమి వారిని పడద్రోయిను గాక. చూడండి, కొండాలు చెప్పుకుంటూ మాటి మాటికి వాళ్ళ మీద వీళ్ళ మీద చూడండి, ఇక్కడ సంగతులు అక్కడ సంగతులు ఇక్కడ చెప్పేవాళ్ళు, వాళ్ళ జీవితాలు ఎప్పుడు కూడా స్థిరపరచబడవు. చూడండి, దావీదు మరి సౌలు నుంచి పారిపోయి యాజకుడి దగ్గర మరి దాక్కున్నప్పుడు అక్కడ దోయేగ్ అనే వ్యక్తి వెళ్ళి చూసి సౌలుకు చెప్తాడు. అసలు ఎందుకు వచ్చాడు అన్నది అక్కడ ఉన్న యాజకుడికి తెలీదు, దావీదు అసలు ఎందుకు వచ్చాడన్నది తెలీదు. మరి దావీదు గొలియాతుని చంపాడు రాజు అని మరి ఆయనకు తెలుసు కాబట్టి మరి ఆయన గొలియాతుని చంపిన కత్తి ఇచ్చి సహాయం చేసినప్పుడు మరి ఆ విషయము దోయేగు చూసి వెళ్ళి ఒక్క మాట చెప్తాడండి, సౌలుకు చెప్తాడు అంతే. నిజంగా ఆ కోపాన్ని బట్టి అక్కడ మరి ఆయనతో పాటు మరి వాళ్ళందరినీ, వాళ్ళ కుటుంబం అందరినీ 70 మందిని అక్కడ మరి పరిశుద్ధుల రక్తం అక్కడ చిందించబడుతుంది, అందరినీ కూడా చంపేస్తాడు. ఒక్క మాట చూడండి, అక్కడ మాట ఇక్కడ తీసుకెళ్లి చెప్పినందుకు అంత మందిని అక్కడ మరి చంపేసినట్లుగా మనం చూస్తాం. ఈరోజు కొండాలు చెప్తూ అక్కడ మాటలు ఇక్కడ మాటలు అక్కడ చెప్తూ అలాంటి వారు భూమి మీద స్థిరపరచబడరండి. ఈరోజు మనము అటువంటి విధంగా మనం ఉండద్దు. నీకు నిజమే, నీకు అన్యాయం జరుగుతుందేమో, నీ జీవితంలో న్యాయం జరగట్లేదేమో, కానీ మనము దేవునికి చెప్పుకునేవారిగా నీ చర్య అంతా కూడా దేవునికి చెప్పుకున్నట్లయితే దేవుడు ఖచ్చితంగా నీ పక్షా నుండి వ్యాజ్యం ఆడతాడు, నీ పక్షాన ఆయన యుద్ధం చేస్తాడు. 13వ వచనం చూడు, నిశ్చయముగా నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదు. ఎవరు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారండి? నీతిమంతులు, ఎవరైతే దేవుడి ఆలోచన ప్రకారము నడుచుకుంటా ఉంటారో ఖచ్చితంగా వాళ్ళు నిజంగా దేవుడు నీ వంటి దేవుడు. అందుకే దావీదు మనం ఇందాక చదువుకున్న 35వ కీర్తనలో ఆయన నా వ్యాజ్యాన్ని నీకు అప్పగిస్తానయ్యా, నువ్వు నాతో పోరాడవారితో నువ్వు పోరాడని చెప్పి అక్కడ అంటాడు. దేవా, నీ వంటి దేవుడు ఎవరూ లేడు, మించిన బలము గల వారి చేతిలోంచి 10వ వచనం, యెహోవా నీ వంటి వాడు ఎవడు మించిన బలము గల వారి చేతిలోంచి విడిపించగలిగిన వారు ఎవరు? దీనులను దోచుకొనబడి వారిని దరిద్రులను విడిపించేవాడు ఎవరని
నా ఎముకలన్నీ కూడా చెప్పుకుంటాయి అయ్యా అని చెప్పేసి చెప్తున్నాడు. ఈ రోజు నిజంగా నీతిమంతులు హృదయపూర్వకంగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఆయన దేవుడి ఆలోచన ప్రకారం నడుచుకుంటున్నాడు కాబట్టేనండి. కాబట్టే ఈరోజు దేవుడి ఆలోచన ప్రకారం నడవకుండా మా పెదవులు మావి, మా నాలుకలు మావి అని భక్తిహీనుల్లాగా, దుష్టుల్లాగా మనమే పోరాడుతూ కత్తులు కటారాలు మనమే ఇక అసలు మనకు ఇష్టానుసారంగా మనము పోట్లాడే వారిగా ఉన్నట్లయితే, నువ్వు ఇతరులను బాధ పెట్టేవారిగా, వేలు పెట్టి చూపించి తిరస్కరించే వారిగా ఉన్నట్లయితే మాత్రం దేవుడు మన పక్షాన ఉండడండి. ఈరోజు మనం నీతిమంతుల దాంట్లో ఉంటున్నావు. రెండే రెండు మంది చూడు, భక్తిహీనులు, నీతిమంతులు. నువ్వు ఎవరు, ఏ జాబితాలో నువ్వు ఉంటావు? ఈరోజు నీతిమంతులు ఖచ్చితంగా మరి నిశ్చయముగా నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు, యథార్థవంతులు నీ సన్నిధిని నివసించెదరు. ఎవరు ఆయన సన్నిధిలో నిలబడతారంట? యథార్థవంతులు, యథార్థవంతులు. చూడండి, యోబు ఏమున్నా లేకపోయినా పరిస్థితి, తనకు సమస్తము కోల్పోయిన దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టలేదు. నోటి మాట చేత కూడా ఆయన పాపము చేయలేదు, ఆయన దేవుణ్ణి దూషించలేదు. మరి చూడండి, ఆయన భక్తి జీవితాన్ని విడిచిపెట్టలేదు. కాబట్టి నిజంగా దేవుడు మరి ఆయన పోగొట్టుకున్న దానికి రెండంతలుగా ఆయన పొందుకున్న విధంగా దేవుడు సహాయం చేస్తాడు. మనము చూడండి, నిజంగా యోబు లాంటి సమస్యలు మనకైతే లేవు. రక్తం కారణంతగా నువ్వు ఇంకా పోరాడలేదంటాడు. నిజంగా యేసు ప్రభు అంత రక్తం గార్చినంతగా మనకున్న శ్రమలు లేవు కదా. కాబట్టి ఈ శ్రమల్లో నువ్వు కృంగిపోతూ, దేవుణ్ణి దూషిస్తూ, దేవుణ్ణి ప్రశ్నిస్తూ, దేవా ఎందుకు నాకు ఈ సమస్య, నాకే ఎందుకు అని నిజంగా అలా మనం అడిగేవారుగా మనం ఉండద్దండి. ఈరోజు ఏదొచ్చినా, ఏ సమస్య వచ్చినా దేవునికి వ్యాజ్యం అప్పగించుకుంటూ ఈరోజు దేవుణ్ణి స్తుతించే వారిగా ఉన్నట్లయితే యథార్థవంతులు నీ సన్నిధిని నివసించెదరు. ఆయన సన్నిధిలో నిలబడే భాగ్యం దేవుడు మనకి ఇస్తాడండి. యథార్థత అంటది, ఎవరు? యోబు భార్య అంటది, ఇంకేం కావాలి నీకు? దూషించి నువ్వు ఇప్పటికీ నీ యథార్థతను విడిచిపెట్టట్లేదు, దూషించి నువ్వు చనిపోరాదా అని అంటది. మూర్ఖురాల్లాగా నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అని అంటాడు. దేవుడి దగ్గర నుంచి నువ్వు అన్ని మేల్లేనా, కీడు అనుభవించడానికి లేదా, ఎప్పుడు మేల్లేనా అని చెప్పేసి నిజంగా దేవుణ్ణి ఎంతగానో మరి చూడండి, దేవుడి మీద నమ్మకం పెట్టుకొని, ఆశ పెట్టుకొని బ్రతుకుతూ ఉంటాడు. ఎక్కడా కూడా పాపం చేయకుండా యోబు జీవిస్తాడు. కాబట్టి ఈరోజు మనం కూడా ఈరోజు బాధింపబడే వారి పక్షాన దేవుడు ఉన్నాడని గ్రహించుకుని, దరిద్రులను ఆయనకు న్యాయం తీరుస్తాడని, నీకు ఎవ్వరూ లేరేమో, దరిద్రుడివేమో, అయితే దేవుడే నీ పక్షా నుండి నీకు సహాయం చేస్తాడు, నీ పక్షా నుండి న్యాయం చేస్తాడని మనం గ్రహించి ధైర్యం తెచ్చుకొని ఈరోజు చెప్పబడిన మాటలను బట్టి సరిచేసుకుంటూ ముందుకు సాగుతూ ప్రతిదీ మన చర్య అంతా కూడా దేవుని చెప్పుకున్నట్లయితే దేవుడు ఖచ్చితంగా నీ పక్షాన్ని లేస్తాడు. దావీదు పక్షాన్ని లేసిన దేవుడు ఈరోజు నా పక్షాన్ని కూడా దేవుడు వ్యాజ్యమాడతాడని గ్రహించి ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. దావీదు వలె మనము ఆయన సన్నిధికి వెళ్ళి మనం అన్ని అప్పగించి నీ పక్షా నుండి ఆయన యుద్ధం చేస్తాడు. కాబట్టి వ్యాజ్యాన్ని దేవునికి అప్పగించుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనికిడిలో నూరంతలుగా ఫలింపజేయనుగాక. ఆమేన్. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం. ఆదికాండం 1:28. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. అయ్యా నీకు స్తోత్రం తండ్రి. నాయన, నువ్వు వారిని ఆశీర్వదించి ఫలించమని, అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకోమని చెప్పాం. అయ్యా తండ్రి దేవ, సముద్రపు చేపల మీద, ఆకాశ పక్షులు, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని తండ్రి నాయన నువ్వు ఆదాము అవ్వలతో ఆజ్ఞాపించావు తండ్రి, వారితో చెప్పావు దేవా తండ్రి. మరి ఈ వాక్యం ఈరోజు మీరు మాకెందుకు ఇస్తున్నారు? దీనిలో అర్థమేంటి? మరి తండ్రి, మేము భూమిని లోపరుచుకోవటం అంటే ఏం చేయాలి తండ్రి నాయన? తండ్రి, వాక్యాన్ని మీరే మాకు బోధించాలి దేవా తండ్రి నాయన. దీనిలో గూఢమైన అర్థమేంటో, ఏం చేస్తే ఇది నాయన జరుగుతుందో మరి తండ్రి ప్రతీది నువ్వే మాతో మాట్లాడు దేవా తండ్రి. నన్ను మరుగుపరచు, నా ఆలోచనలు, నా సొంత మాటలు ఏది ఇక్కడ రాకూడదు.
నన్ను మరుగుపరిచి నువ్వే నాలో నుంచి మాట్లాడు నాయన. ప్రజలు నీవారయ్యా, ప్రతి బిడ్డ నీ స్వరం కోసం ఎదురు చూస్తున్నారు తండ్రి. నాయన నువ్వు ఏ టోన్ లో మాట్లాడాలనుకుంటే ఆ టోనే ఈరోజు ఉపయోగించండి తండ్రి. నీకు స్తోత్రం. నన్ను దయచేసి మరుగుపరిచి నువ్వు మాట్లాడమని యేసుక్రీస్తు నామములో గోజాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనం అండి. ఆదికాండం 1:28. ఇక్కడ ఆదామవ్వల్ని దేవుడు సృష్టి అంతా సృష్టించిన తర్వాత 6 రోజులు సృష్టి అంతా అయిపోయాక ఆదామవ్వల్ని కూడా ఆరో దినాన్ని ఆయన సృష్టించేశారు. ఆ తర్వాత దేవుడు వాళ్ళకి ఈ వాక్యం చెప్తున్నారనమాట. ఏమని మనం 26 నుంచి చదువుకుంటే, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద పాకు ప్రతి జంతువును ఏలుదురుగాక అని పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించి, దేవుని స్వరూపమందు వారిని సృజించి, స్త్రీగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద పాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. ఇప్పుడు ఈ వాక్యం దేవుడు ఎప్పుడు చెప్తున్నారండి? ఎప్పుడు అనుకున్నారంటే, ఆయన ఏమనుకున్నారు, మనం మన స్వరూపంలో మన పోలికలో ఒక మానవుని సృజిస్తాం అనుకున్నారు. అనుకుని అతను ఏం చేస్తాడు, ఈ భూమి మీద ప్రతి దాన్ని అతను ఏలతాడు, అతను కంట్రోల్లో పెడదాము అనుకున్నారు. అనుకుని నిజంగానే ఆయన పోలికలో ఆయన స్వరూపంలో ఆయన మనిషిని, ఒక స్త్రీని ఒక పురుషుని ఆయన సృష్టించారు. సృష్టించిన తర్వాత వాళ్ళని ఆశీర్వదిస్తున్నారనమాట. ఆశీర్వదించి ఎలాంటి ఆశీర్వాదం, దేవుడిని వాళ్ళని ఆశీర్వదించాడు. ఏమని ఆశీర్వదిస్తున్నాడంటే, మీరు అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకొనుడి. ఓకే, అయితే ఈ వాక్యం మరి మనకి ఈ రోజు ఎందుకు చెప్తున్నారు? మనందరినీ దేవుడు ఇక్కడ సమకూర్చి, ఈ ప్రేయర్ గ్రూప్ లో సమకూర్చి ఆయన పోలికలోనికి, పోలిక అంటే ఏంటండి? ఓకే, మామూలుగా పిల్లల గురించి అంటారు కదా, అంతా వాళ్ళ నాన్న పోలికే, అంతా వాళ్ళ తాత పోలికే, అంతా అంటే వాళ్ళు ఎట్లా మాట్లాడతారో వీళ్ళు అలా, చిన్నపిల్లలు అలా మాట్లాడతారు. వాళ్ళు ఎలా చూస్తారో, వాళ్ళు ఎలా కోప్పడతారో, ఎలా నవ్వుతారో అన్ని ఆ పోలికనే చేస్తే ఏమంటారు? వాళ్ళ నాన్న పోలిక, తాత పోలిక అంటారు. అయితే ఇక్కడ మనం దేవుడు ఎవరు పోలికని చేశాడు మనల్ని? ఆయన పోలికన. అంటే ఆయన ఎలా మాట్లాడతాడో మనం అలా మాట్లాడే వాళ్ళగా మనల్ని ఇప్పుడు వరకు నడిపించాడు ఇన్ని సంవత్సరం. ఆయన లాగా అవ్వాలి, ఆయన ఎట్లా ఆలోచిస్తాడో మనం అలా ఆలోచించాలి. అలా ఇన్ని సంవత్సరాలు మనకు బోధించి సరిచేసి ఈ రోజు మనల్ని దేవుడు ఆయన పోలికగా చేసుకున్నాడు. ఇప్పుడు ఆయన పోలికగా ఆయన ఎట్లా ఆలోచిస్తాడో, ఆయన ఎట్లా ప్రేమిస్తాడో, ఆయన ఎలా ఆశీర్వదిస్తాడో ఇవన్నీ మనం నేర్చుకున్న మనం ఆయన లాగా అయినప్పుడు ఈ ఆశీర్వాదం ఇస్తున్నాడు మనకి. ఏమని? మనని మీరు అభివృద్ధి పొంది. అభివృద్ధి అంటే ఏంటండి? ఓకే, జీవితంలో వాళ్ళు బాగా అభివృద్ధి పొందారు అంటారు కదా, బాగా పైకి వచ్చారు, అభివృద్ధి పొందారు అని. ఓకే, అభివృద్ధి అంటే వాళ్ళు బాగా ఎదిగారనమాట. ఓకే, ఇంకా ఇప్పుడు మనం ఎలా ఎదగాలి? దేనిలో అభివృద్ధి పొందాలి? మనం దేవుడు పోలికలో అభివృద్ధి పొందాలి. ఆయన మరి అంటే ఆయన గురించి మనం బాగా తెలుసుకోవాలన్నమాట. ఈ లోకపరంగా అయితే బాగా అభివృద్ధి పొందారంటే ధనం విస్తరించిందని, బాగా డబ్బులు వచ్చి, బాగా సంపాదన పెరిగితే వాళ్ళు బాగా అభివృద్ధిలోకి వచ్చి, లేకపోతే వాళ్ళు బాగా చదువుకుని మంచి పొజిషన్స్ లోకి వెళ్ళారు, లేకపోతే ఇంకేదైనా ఉన్న ఊర్లోనే వాళ్ళు ఏదైనా మంచి పొజిషన్ లో ఉన్నారనుకోండి, అలా వాళ్ళు ఏమంటారు? బాగా అభివృద్ధి పొందారు వాళ్ళు అంటారు. ఇప్పుడు మనం దేవుడు ఏమంటున్నాడు? మీరు అభివృద్ధి పొందండి అంటున్నాడు. మరి దేవుడు ఏ విషయంలో అభివృద్ధి పొందమంటాడు? ఆయన లాగా అవటంలో, ఆయన పోలికలో. అంటే ఆయన ఎవరినైనా చూస్తే ఎట్లా జాలిపడ్డాడు,
అలా మనం జాలిపడాలి. ఆయన ఎవరినైనా చూసినప్పుడు వెంటనే వాళ్ళ గురించి, యేసుక్రీస్తు వారు ఎట్లా ఈ లోకంలో ఉన్నప్పుడు ఎట్లున్నారు, ఎవరినైనా చూస్తే ఆయనకి జాలి కలిగిందంట. జాలి కలిగి వెంటనే వాళ్ళకి స్వస్థత చేయటం. ఓకే, అయ్యో వీళ్ళందరూ దే ఆర్ లైక్ షీప్ వితౌట్ షెపర్డ్. ఓకే, ఎలా అంటే గొర్రెలు కాపరి లేని గొర్రెల్లాగా ఉన్నారు అని చెప్పేసి వాళ్ళందరి మీద జాలి పడ్డాడు దేవుడు. మరి అలా మనం ఇంకా జాలి పడేవాళ్ళలాగా, మరి ఆయన్ని యూదా ఇస్కరియోతు ఆయన్ని అయితే మరి అమ్మేసినా సరే, పేతురు ఈయన ఎవరో నాకు తెలియదు అన్నా సరే, మళ్ళీ ఆయన సొంత జనమే ఈ ఈ ఇశ్రాయేలీలందరూ, యూదులందరూ ఆయన జనం. ఇక్కడ ఈ ఐగుప్తు నుంచి ఇక్కడ దాకా తీసుకొచ్చి ఇక ఈ దేశంలో ఆయన వాళ్ళని స్థాపించినటువంటి జనం. వాళ్ళు ఏం చేస్తున్నారు, యేసుకు దేవుడు వస్తే ఆయన్ని గుర్తు కూడా పట్టలేని స్థితిలో ఉన్నారు. నేను అనుకుంటాను అనమాట, దేవుడు వాళ్ళకి ఆ యూరిం తబిం అనేది ఒకటి ఇచ్చాడు కదా, ఆ పెద్ద ఆ హై ప్రీస్ట్ ఆయన చెస్ట్ మీద ఉంటది కదా, 12 వీటితో ఉంటది కదా, 12 స్టోన్స్ తోటి చేసింది ఉంటది కదా. వాళ్ళు గనక ఏదైనా ఇది రైటా కాదా అని అడిగితే దానిలో ఒక స్టోన్ మెరుస్తుంది, ఇంకొకటి ఇది కాదు ఇది రైట్ అయితే ఒక స్టోన్ మెరుస్తుంది, రాంగ్ అయితే ఇంకొక స్టోన్ మెరుస్తుంది. అట్లా వాడు ప్రతిదీ దేవుడి దగ్గర కనిపెట్టుకోవచ్చు. దేవుడిని అడగొచ్చు, దేవా మరి నిజంగా మనిషి కుమారుడే నీ కుమారుడేనా అని అడుగుంటే ఆ స్టోన్ మెరిసేది. కానీ నేను అనుకుంటే ఎందుకు అడగలేదా వాళ్ళు, ఎందుకు అడగలేదు, అడిగి తెలుసుకోవచ్చు కదా దేవుడిని. వాళ్ళ దగ్గర తెలుసుకోగలిగినంత జ్ఞానం ఉంది వాళ్ళ దగ్గర, మరి ఎందుకు వాళ్ళు తెలుసుకోలేదు అని నేను అనుకుంటాను. ఎందుకంటే వాళ్ళకి ఈ ఆ ఫరిసీలు ఆ రోజులు ఏంటంటే ఆయన దేవుడు అయినా మాకు అక్కర్లేదు, తెలుసుకోవటం కూడా మాకు ఇష్టం లేదు. ఒకవేళ దేవుడే అయితే గనక ఇప్పుడు ఆయన చెప్పిన మాటలు వినాలి, అందుకని మేము వినం, ఆయన మాకు నచ్చలేదు, ఆయన దేవుడైనా మాకు నచ్చలేదు అన్నట్లున్నారు. మరి అలాంటి వాళ్ళు అభివృద్ధి పొందినట్ట కాదు కదా. మనం ఇప్పుడు ఆయన పోలికలో, ఆయన స్వరూపంలో మనం అభివృద్ధి పొందాలి. ఆయన ఎట్లా ప్రేమిస్తే అట్లా ప్రేమించాలి, ఆయన ఎలా జాలి పడితే అలా జాలి పడాలి, ఆయన ఎలా న్యాయం తీర్చాడో మనం అలా న్యాయంగా ఉండాలి. అలా ప్రతి దానిలో ఆయన పోలికగా అయినట్లయితే మనం అభివృద్ధి పొందినట్టు. అలా రోజు దేవా నేను ఎక్కడ మారాలి, మనం రోజు తెల్లారి లేగంగానే ఏమని అడగాలి, నేను ఎక్కడ మారాలి, నేను ఏం చేయాలి అని అడగాలి. మన పని ఏంటి, నేను ఎక్కడ మార్చుకోవాలి, నేను ఎక్కడ తప్పు చేస్తున్నాను, నా తప్పు ఏంటో చెప్పు, నేను సరి చేసుకుంటా, నేనేం పని చేయాలో చెప్పు అని అలా రోజు దేవుడి పోలికగా మనం మారినట్లయితే మనం అభివృద్ధి చెందుతాం. ఇంకా విస్తరించడం అంటే ఒక్కసాటే ఇప్పుడు ఉన్న ఊర్లోనే ఉండటం కాకుండా ఇంకా ఇప్పుడు మనకి విస్తరించడం అంటే ఏంటంటే, ఇప్పుడు నేను అయ్యగారు చెప్తారు ఏంటి, ఇప్పుడు కరెంట్ స్తంభాలన్నీ ఒకేసారి పాతారు కదండి, ఊరంతా ఎంత డిస్టెన్స్ లో పాతారు, ఎందుకంటే అన్ని ప్లేస్ లో వెలుగు ఇవ్వాలని. అలా మనం మన ఇంట్లో మన సొంత వాళ్ళకి దేవుడి గురించి చెప్తూ అక్కడ వెలుగు చూపిస్తూ, మళ్ళీ మనం ఎక్కడైనా ఉద్యోగం చేస్తుంటే అక్కడ వెలుగు చూపిస్తూ, ఇంకా మనం ఇక్కడ కాలేజీలకు వెళ్తున్నారు అనుకోండి పిల్లలు అయితే వాళ్ళు అక్కడ వెలుగు చూపిస్తూ, ఎక్కడికి వెళితే అక్కడ దేవుడి స్వరూపాన్ని మనం చూపించినట్లయితే మనల్ని చూసిన వాళ్ళు దేవుడిలాగా మారుతారు, వాళ్ళు కూడా దేవుడి వైపు ఆకర్షించబడతారు. అలా విస్తరించాలన్నమాట. విస్తరించి మన నుంచి మనం బాగా రక్షణలోకి వస్తే మన కుటుంబం అందరూ రక్షణలోకి రావాలి, ఇంకా మన చుట్టుపక్కల వాళ్ళందరూ రక్షణలోకి రావాలి. అది విస్తరించటం అంటే. తర్వాత భూమిని నిండించాలి అంటే ఏదో మనం కొంతమంది ఉన్నప్పుడు చూడండి, మన క్రైస్తవులు మన దేశంలో అందరికంటే తక్కువ జనాభా మనం. అయితే నిజంగా క్రైస్తవులుగా ఉన్నట్లయితే ఓకే, అందరు క్రైస్తవులు కూడా నిజంగా క్రైస్తవులాగా యేసుక్రీస్తు వారిలాగా ఉంటే ఈ భూలోకం ఒక్క రోజులో మారిపోద్దంట. కానీ మనం ఈరోజు కీర్తనలో చెప్పబడిన దాన్ని బట్టి మనం కోప్పడుతూ మనుషుల్ని ఇంకా బాధ పెడుతూ విషసర్పం మనం పెదాల కింద ఉంచుకుని ఇలా ఉండటం వలన ఏమవుతుంది, ఇలా క్రిస్టియన్స్ అంటారు జనం. క్రైస్తవులు చూస్తే వేరే విధమైన లైఫ్ స్టైల్ కి అలాంటి దానికి సింబల్ గా ఉంటున్నాం మనం. ఓకే, మరి అలా కాకుండా యేసుక్రీస్తు వారు ఎలా ఉన్నారో ఆయన పోలికలో మనం నడుచుకున్నట్లయితే అప్పుడు మనం ఈ భూమిని నిండించగలుగుతాం. మన ద్వారా ఎంతో మంది దేవుడి వైపు తిరుగుతారు. మనం ఒక అడ్వర్టైజ్మెంట్ పీస్ అండి దేవుడు చేసింది. భూమి మీద నీ మార్గము తెలియబడినట్లు యెహోవా నీ ముఖకాంతి మా మీద ప్రకాశింప చేయుము. మన దేవుడు ఎందుకు చేశాడు,
ఎందుకంటే మీ జీవితంలో మనం గనక బాగా దేవుడిలాగా ఆలోచిస్తూ దేవుడు ఎట్లా చెప్తే అట్లా నడుచుకుంటే మనల్ని బాగా దేవుడు ఆశీర్వదించాలి అని. మనల్ని బాగా ఆశీర్వదించాడు అనుకోండి, మన చుట్టూ చూసిన వాళ్ళు అయ్యో వీళ్ళు ఫస్ట్ లో చూస్తే చాలా చిన్న స్థితిలో ఉన్నారు కదా, ఇప్పుడు ఏంటి ఎంత మంచి స్థితికి వచ్చారు, వీళ్ళ పిల్లలు ఏంటి ఎంత బాగా సెటిల్ అయ్యారు, వీళ్ళ ఆరోగ్యం ఎంత బాగుంది, తర్వాత వీళ్ళకి ఎన్ని కష్టాలు వచ్చినా వీళ్ళు అసలు ఎక్కడ తొనకకుండా బెనకకుండా ఎట్లుంటున్నారు, ఎంత ధైర్యం ఎలా ఉండగలుగుతున్నారు వీళ్ళు అని చెప్పేసి మన గురించి 10 మంది తెలుసుకుని నేను కూడా అలా ఉండు. మనం గనక వీళ్ళకి దేవుడు నమ్ముకున్న వాళ్ళ, వీళ్ళు ఇలా జీవిస్తారా, అయితే నేను కూడా ఇలా ఉంటే మరి నన్ను కూడా దేవుడు ఇట్లా ఆశీర్వదిస్తాడేమో అని 10 మందికి ఆశ కలుగుతుంది. 10 మందికి ఆశ కలుగుతుంది. ఆ 10 మంది దేవుడి వైపు అంటే మనల్ని చూసి మన ప్రవర్తన చూసి వాళ్ళు నేర్చుకుంటారు. అలా ఎంతో మంది మన ప్రవర్తన చూసి నేర్చుకోవాలి అంటే మనం పరిచర్య చేయటం కంటే, అయ్యగారు చెప్తారు, మనం పరిచర్య కంటే నువ్వు గనక క్రైస్తవురాలుగా కరెక్ట్ గా జీవిస్తే చాలు, నిన్ను చూసి చాలా మంది దేవుడి వైపు తిరుగుతారు నీ జీవితంలో ఆశీర్వాదం చూసి. మరి అలా మన దేవుడిని మరి ఇట్లా భూమి మీద మనుషులు నింపేయాలి అంటే ఎంతో మంది దేవుడి వైపు తిరగాలి. వారిని లోపరుచుకొనుడి, దానిని లోపరుచుకోవాలంట. అంటే మనం ఎట్లా లోపరుచుకుంటామండి? మనం దేవుడు ఏ మాట చెప్తే ఆ మాట కొండను బద్దలు కొట్టినట్లుగా ఏమంటాడు దేవుడు, ఏమంటున్నాడు, మనకి ఎట్లాంటి అధికారం ఇస్తాడంట, మనం గనక దేవుడు చెప్పిన మాటలు ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్తే వాళ్ళు కుండ బద్దలైనట్టుగా వాళ్ళ హృదయం పగిలిపోయి ఏడుస్తారు. మనమే ఎన్నిసార్లు మనకు వాక్యాలు చెప్పినప్పుడు మనం ఎంత దుఃఖపడతాం, నిజంగానే నా పరిస్థితి దేవుడు చెప్పాడు, నిజంగానే నా పరిస్థితి దేవుడు చూస్తున్నాడు అని చెప్పేసి మనం ఎంత దుఃఖపడి వెంటనే దేవుడి వైపు తిరుగుతాం. అలా మనం అందరినీ లోపరుచుకునే వాళ్ళలాగా ఉండాలి. ఎట్లా లోపరుచుకుంటాం? దేవుడితో మనకు అలాంటి ఆయన స్వరూపంలో ఉండి ఆయనతో మనకు కనెక్షన్ కలిగి ఉన్నట్లయితే మన దేవుడు ఆ మాట చెప్తాడు, ఆ మాట మన జనాలకు చెప్పినప్పుడు వాళ్ళు లోబడిపోతారు. అలా లోబడాలి, లోకమంతా లోబడాలి, భూమంతా లోబడాలి అని సముద్రపు చేపలను, ఈ లోకంలో ఎన్నో రకరకాల మనుషులు ఉన్నారు. ఈ లోకమే ఒక సముద్రం. ఈ సముద్రంలో చేపలు లాంటి వాళ్ళు, అంటే చేపలు ఎట్లా ఉంటాయండి, అంటే ఆ వాటర్ స్ట్రీమ్ పైనుంచి కిందకి వెళ్తుందంటే ఆ చేపలన్నీ కూడా చాలా చేపలు పైనుంచి కిందకే వెళ్తాయి. అంటే ఈ లోక తీరు ఎట్లుంటది, మనం ఎవరికి అన్యాయం చేసినా పర్వాలేదు, మనం సంపాదించి మనం బాగుంటే చాలు అనుకుంటారు. మరి అలాగే ఆలోచిస్తూ చాలా మంది ఆ అంటే ఆలోచన పరిధిలోనే నడుచుకుంటూ వెళ్ళిపోతారు. వాళ్ళు చేపలు లాంటి వాళ్ళు. ఇంకా ఆకాశ పక్షులు అంటే ఈ ఆలోచనకు కొంచెం భిన్నంగా వ్యతిరేకంగా ఎగిరి పైకి ఎగిరేవాళ్ళు. మరి అలాంటి జనం ఉంటారు, ఇలాంటి నాకు ఈ ఐడియా నచ్చలేదు, నేను వేరేగా ఉంటాను అని చెప్పేసి. మరి ఆకాశ పక్షులు లాంటి మనుషులు ఉంటారు. భూమి మీద పాకే ప్రతి జీవిని, మరి ఇంకా మరి పాములు లాంటి వాళ్ళు ఉంటారు, పక్క కక్ష పెట్టుకునే వాళ్ళు ఉంటారు, తర్వాత కోప్పడే వాళ్ళు ఉంటారు, తేలు లాంటి వాళ్ళు ఉంటారు, సింహం లాంటి వాళ్ళు ఉంటారు, చీల్చి చెండాడేసే వాళ్ళు లాంటి ఉంటారు. వీళ్ళందరినీ కూడా వాళ్ళందరినీ ఏలాలి అని చెప్పేసి దేవుడి యొక్క చిత్తం. అది దేవుడు వారితో చెప్పాను ఎట్లా చేయాలి మీరు అని చెప్పేసి. మరి మన పట్ల కూడా దేవుడి చిత్తం ఏంటంటే మనం ఆయన స్వరూపంలో అభివృద్ధి పొందాలి, తర్వాత మనం ఇంకా కృతజ్ఞతలు విస్తరించాలి. మన జీవితంలో మన కుటుంబంలో అందరికీ రక్షణ రావాలి, మన చుట్టుపక్కల అందరికీ రక్షణ రావాలి, భూమిని నిండించి మన ద్వారా ఎంతో మంది, అంటే భూమి నిండిపోవాలి క్రైస్తవులతోటి, దేవుడు నమ్ముకున్న వాళ్ళతోటి. అలా తర్వాత వారిని లోపరుచుకోవాలి అనేటువంటిది దేవుడి చిత్తమైనది. మరి ఇప్పుడు దేవుడి చిత్తంలోకి మనం రావాలి, ఇలా భూమిని నిండించాలి అంటే మనం ఏం చేయాలి? ఈరోజు మనకి కీర్తనలో చెప్పినట్టుగా మనకి ఎవరికైనా అన్యాయం చేశారనుకోండి, మనం ఎట్లుండాలి? మేము దీనులము. దావీదు రాజు ఏమన్నాడు? నేను దీనుడను దరిద్రుడను అన్నాడు. మరి ఇట్లా మనం దీనులుగా దరిద్రులుగా మనం ఉన్నట్లయితే అప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? మనతో మాట్లాడటం మొదలు పెడతాడు. మనం యెషయా గ్రంథం 29వ అధ్యాయం తీసుకున్నట్లయితే 18-19 వచనాలు చదువుకుందాం. ఆ దినమున, మనకి ఇవ్వబడిన వాక్యం అయితే 18 అండి. ఆ దినమున చెవిటి వారు గ్రంథ వాక్యములు విందురు, అంధకారము గలవారు గాఢాంధకారము గలవారును గుడ్డివారు కన్నులారా చూచెదరు. యెహోవా యందు దీనులకు కలుగు సంతోషము అధికమగును, మనుష్యుల బీదలు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని యందు ఆనందించెదరు.
మరి ఈ లోకంలో మనకైతే ఎట్లా నడుచుకోవాలి మనకు తెలియదు. మన చెవులు మూసుకుపోయి ఉన్నాయి. ఈ లోకంలో అసలు అంతా చీకటి, గాఢాంధకారం. అంటే అంధకారం అంటే ఏంటండి? ప్రేమించలేని స్థితి అనమాట. ఎవ్వరూ ఎవరిని ప్రేమించరు ఈ లోకంలో. అసలు ఈ లోకంలో తండ్రి పిల్లలకి వ్యతిరేకంగా ఉంటారు, పిల్లల తండ్రికి వ్యతిరేకంగా ఉంటారు, తల్లికి వ్యతిరేకంగా ఉంటారు. తర్వాత అన్నా చెల్లెలు, అక్క తమ్ముళ్ళు కూడా ఒకరికొకరు వ్యతిరేకంగా ఉంటారు. అందరూ నేను బాగుపడాలంతే, నేను బాగుండాలి, ఎవరు ఎలా పోయినా పర్వాలేదు అనేటువంటి ఆలోచన స్థితిలో ఉన్నాం మనం. మరి ఇలాంటి స్థితిలో ఎవరు ఇప్పుడు ఈ రోజుల్లో అయితే మనం చూస్తున్నాం, ఎంత ఎవరికైనా యాక్సిడెంట్ అయిందంటే పక్క నుంచి దాన్ని వీడియో తీస్తున్నారు, కానీ వెళ్ళి హెల్ప్ చేసే వాళ్ళు తక్కువ మంది ఉంటున్నారు రోడ్డు మీద. ఇలాంటి పరిస్థితి ఎలా నడుచుకోవాలి తెలియదు. చీకట్లో మనకి ఎలా నడవాలో తెలియదు కదా. అలా అసలు ఈ లోకంలో ఎలా నడుచుకోవాలి? ఒకళ్ళు మనకు అన్యాయం చేశారు, ఇప్పుడు నేనేం చేయాలి? ఏం చేయాలి? మనకి లోక పద్ధతి అయితే కనుక నువ్వు నన్ను ఒక్క దెబ్బ కొడితే నేను 2 దెబ్బలు కొడతాను, నేను కోర్టుకి వెళ్తాను, లేదా పోలీస్ స్టేషన్కి వెళ్తాను, నేను పంచాయతీ పెడతాను. ఇది లోక తీరు. ఈ అంధకారం ఏం చేయాలో తెలియని పరిస్థితి, గాఢాంధకారం. అసలు ఎట్లా నడవాలో తెలియట్లా. ఇప్పుడు ఏ అడిగేస్తే మనం మరి అక్కడ గుంటుందో, ఏ అడిగేస్తే అక్కడ ముళ్ళుందో, ఏ అడిగేస్తే అక్కడ రాయిందో, ఎక్కడ పడతామో తెలియనటువంటి పరిస్థితి ఈ లోకంలో. మనం ఒక డెసిషన్ చేసాం, సరే పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. ఆ పోలీస్ స్టేషన్కి వెళ్తే మనకు అన్యాయం జరిగిందని పోలీసుల దగ్గరికి వెళ్తే వాళ్ళు మన దగ్గర డబ్బులన్నీ తీసుకుని మనకు న్యాయం చేస్తారో లేదో తెలియదు. మరి అది గాఢాంధకారమే కదా. వాళ్ళు చేయకపోతే, వాళ్ళు మనకు అన్యాయం చేస్తే, మనకు వ్యతిరేకంగా ఉన్నవాడు వాళ్ళకి ఎక్కువ డబ్బులు ఇచ్చి మనకు అన్యాయం జరిగింది అనుకోండి, ఇంకా అక్కడ కూడా మళ్ళీ కోర్టుకి వెళ్ళాం, కోర్టులో మన కేసు పోయింది, మనకు కొట్టేశారు. అప్పుడు మనకి ఎంత అన్యాయం జరిగినట్టు. మరి కోర్టుకి వెళ్తే మన న్యాయం జరుగుద్దా లేదా తెలియదు, గాఢాంధకారం. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న మనకి దేవుడు ఏమంటున్నాడు? ఎవరైతే దేవా నేను ఈరోజు నీలో అభివృద్ధి పొందుతాను, నేను విస్తరించాలనుకుంటున్నాను, నీ ఆశీర్వాదం నా జీవితంలో కావాలి, నేను భూమిని లోపరుచుకుంటాను అని ఎవరైతే దీనులాగా దరిద్రుల, ఇది నా వల్ల అయితే కాదు దేవా, నేనైతే చేయలేను, నాకైతే అందరూ వ్యతిరేకమే, నేను దీనును దరిద్రురాలను అని చెప్పి మనం ఎవరైతే దేవుడి దగ్గరికి వస్తారో, ఇన్ని రోజులు మనం దేవుడి వాక్యం చెవిగలవారు దేవుడి వాక్యం ఆత్మ చెప్పు సంగతులు వినుగాక అంటాడు దేవుడు. సంఘంతో ఆత్మ చెప్పు సంగతులు, చెవిగలవాడు అంటే అందరికి చెవులు లేవా? చాలా సార్లు మనం వాక్యం వింటాం, ఎన్నిసార్లు వింటామో గాని అది గ్రహించలేం. ఎన్నిసార్లు మనం వాక్యంలో ఏంటంటే, నీకు అన్యాయం జరిగితే నువ్వు ఎదురు మాట్లాడొద్దు, అన్యాయం జరిగితే ఎదురు మాట్లాడొద్దు, లేకపోతే నీకు ఏదైనా పోతే గనక, నష్టపోతే దేవునికి స్తోత్రం హల్లెలూయాను అని నేను ఎన్ని సంవత్సరాలు ఈ వాక్యం విన్నాను. కానీ ఏమైందంటే, మా అమ్మాయి కాలేజ్కి వెళ్తా ఇంటర్న్షిప్ చేస్తుంది అనమాట. చేస్తుంటే నేను తనకి క్యాష్ ఇచ్చాను, ఎందుకంటే ఇక్కడి ఇంటి నుంచి వెళ్ళటానికి, తర్వాత అక్కడ భోజనం లంచ్ బ్రేక్ఫాస్ట్ అయితే తినడానికి, ఎందుకంటే ఇంట్లో ఉంటారు కదా, నైట్ డ్యూటీస్ అవన్నీ చేస్తారు కదా, అందుకని ఒక 5,000 రూపీస్ ఇచ్చానమాట. ఇస్తే ఆ బండిల్ అలాగే తీసుకుని బ్యాగ్ లో పెట్టుకుంది. అయితే తన థియేటర్లో ఉందన్నమాట, థియేటర్కి వెళ్ళింది, ఆపరేషన్ థియేటర్కి వెళ్లాల్సి వచ్చింది. అది ఇవన్నీ పట్టుకుని వెళ్ళారు కదా, అది తన బ్యాగ్ లోపల పెట్టుకుని పర్సు తన థియేటర్కి వెళ్ళింది. ఆ థియేటర్ నుంచి వెళ్ళి వచ్చేసరికి ఆ పర్సులు ఎవరో తీసేసి 5,000 తీసేశారు. అట్లా ఇచ్చాను ఆ రోజు. వచ్చి ఇంటికి వచ్చి నా డబ్బులు పోయినాయి అని చెప్పి అంది. అంటే నాకు అది అంత కేర్లెస్గా ఎట్లుంటావు, పో నా డబ్బులైనా తీసి అంటే థియేటర్ డ్రెస్ కి ఒక పాకెట్ ఉంటుంది కదా, దానిలో పెట్టుకోకపోయావా అని చెప్పాను. నా దగ్గర చాలా థింగ్స్ ఉన్నాయి, ఆ పేషెంట్లు ఇవన్నీ కూడా రికార్డ్స్ అవన్నీ ఉన్నాయి, అందుకని నేను డబ్బులు పెట్టుకోలేకపోయాను. సరే అని ఊరుకున్నా. తర్వాత నా అంటే స్టెథోస్కోప్స్ లో ఒక లిట్మన్ స్టెత్ అని ఉంటుంది అనమాట, అది 10 నుంచి 16,000 ఖరీదులో ఉంటుంది. నా లిట్మన్ స్టెత్ ఒకటి తనకి ఇచ్చాను నేను. అయితే అది ఎవరో వాళ్ళ ఫ్రెండ్ ఒక అమ్మాయి తీసుకుందంట, ఆ ఫ్రెండ్ నుంచి ఇంకెవరో తీసుకున్నారంట. ఇంకెట్లా అది కనిపించట్లేదు, నా స్టెత్ పోయింది అంది. నాకు కోపం వచ్చింది అనమాట. ఇంత ఖరీదు పెట్టుకుంటే నువ్వు ఇట్లా పడేస్తే ఎట్లా అని చెప్పేసి నేను కోప్పడ్డాక తర్వాత నాకు అనిపించింది, అయ్యో ఇన్ని సంవత్సరాలు నేనేం మెసేజ్ విన్నాను, ఏదైనా పోతే ఎవరైనా ఎత్తుకుపోతే మనం ఏమనాలి, దేవునికి స్తోత్రం హల్లెలూయా అనాలి. కానీ నేను అనలేకపోయా. అప్పుడు నేను చెవిటిదాన్నే కదా, ఇన్ని సంవత్సరాలు నేను మెసేజ్ విన్నా, ఆ టైం వచ్చేసరికి అది చేయటం నాకు రాలా. మరి మనం ఎన్ని సంవత్సరాలు ఈ మెసేజెస్ వింటున్నాం, అయినా అది వింటున్నాము,
మనం గ్రహించలేని స్థితిలో ఉన్నాం. అయితే అలా గ్రహించలేని మనస్సు గల వాళ్ళు ఈరోజు ఏం చేస్తాడంట దేవుడు, వాళ్ళు గ్రంథంలో వాక్యాలు వింటారంట. అంటే ఇది నువ్వు చెయ్యాలి అని వాళ్ళకి మనసుకు గ్రహింపగలగజేస్తాడంట దేవుడు. మరి అంధకారం, గాఢాంధకారం కలిగిన వాళ్ళు ఎలా నడవాలో తెలియదు. వీళ్ళకి ఏం చేస్తాడంటే దేవుడు, గ్రుడ్డి వారు కనులారా చూచెదరు. మరి ఇన్ని రోజులు నువ్వు చూడట్లేదేమో. అంటే ఈరోజు ఎవరైతే దేవుడి దగ్గరికి వచ్చి దేవా నేను దీనురాల్ని, దరిద్రురాల్ని అంటారో వాళ్ళకి దేవుడు ఆయన స్వరాన్ని వినిపింపజేస్తాడంట, దర్శనాలు ఇస్తాడంట. దేవునికి స్తోత్రం. మరి ఈరోజు ఎవరైతే తగ్గించుకుని ఇట్లా వస్తారో, మరి ఎలా తగ్గించుకోవాలి, నేనేం చేయాలి, తగ్గించుకోవటం అంటే నేనేం చేయాలి అని చెప్పేసి ఈరోజు ఎవరైనా అనుకున్నట్లయితే, ఓకే, ఈ రోజు మన తగ్గింపుతో ఈరోజు చెప్పబడే వాక్యాన్ని విని మనం దీని ప్రకారం చేసినట్లయితే మనకి ఇట్లా దర్శనాలు గాని, దేవుడు మనకి స్వరం గాని, మనకి యెషయా గ్రంథం 30 అధ్యాయాలు అంటారు ఏమని, మీరు 19వ వచనంలో, మీరు కుడికి గాని ఎడమకి గాని తిరిగిన ఎడల ఒక స్వరం మీరు వింటారంట. ఏమని, ఇదే త్రోవ దీనిలోనే నడువుడి అని. అంటే ఎట్లా అంటే మనం ఆ రోజు మనం బాగా ఎక్స్పీరియన్స్ చేస్తాం ఇది. ఈ ఒక విషయం నేను ఏం చేయాలి దేవా అని నేను ఎప్పుడైనా బాగా ప్రేయర్ చేస్తే ప్రతిరోజు అడిగేదంట, దేవా ఈ ప్రశ్న, దీనికి ఏం చేయాలి నేను అని అనుకుంటే ఆ రోజు సాయంకాలం ఎవ్రీడే మన్నాలో అయ్యగారు నేను అనుకున్న క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పేసేవాళ్ళు. లేకపోతే ఆ సండే మెసేజ్లోనో ఫ్రైడే మెసేజ్లోనో నాకు ఏ సంకటంలో ఉన్నానో, ఏ పరిస్థితిలో ఉన్నానో దానిలో బయటపడే మార్గం ఆ వాక్యంలో చెప్పేస్తారు. అబ్బా ఇదే దారి, ఇట్లా నడవాలి. ఎక్కడైనా ధైర్యం కోల్పోయారనుకోండి, ఎట్లా ధైర్యం కలిగి ఉండాలో దేవుడు ఆ వారంలో మెసేజ్లో చెప్తాడు, కీర్తనలో మాట్లాడతాడు. అలా ప్రతిదీ ఏ టైం వస్తే ఆ టైంకి సరిపడా మాట ఇచ్చేస్తాడు దేవుడు. అలా తర్వాత మళ్ళీ కొన్ని ఇండివిజువల్ ఉంటాయి, వాటిలో అయితే నాకు కళలో చూపిస్తాడు ఇట్లా చేయొద్దు అని చెప్పేసి. సో దాన్ని బట్టి నేను ఆ విధంగా నడవగలుగుతాను. అలా ప్రతి ఒక్కరికి కూడా అలా దేవుడి స్వరం వినిపింపజేస్తాడంట, దేవుడు దర్శనాలు కళలో ఇస్తాడంట. ఎందుకంటే గుడ్డివారు కన్నులు తెరవబడతాయి. అయితే ఈరోజు దేవా నేను గుడ్డిదాన్ని దేవా, నాకైతే తెలియదు, దయచేసి నా కళ్ళు తెరిచి నాకు కనిపించేలాగా చేయి, నేను చెవిటి దాన్ని వినలేకపోతున్నాను, నాకు నీ గ్రంథంలో విషయాలు నాకు వినిపింపచేయని ఎవరైతే తగ్గింపుతో దేవుడి దగ్గరికి వస్తారో వాళ్ళకి దేవుడు ఏం చేస్తాడంట, నీతిమంతుడికి అనేకమైన ఆపదలు వస్తాయంట. మనం అనుకుంటా అదేంటి, నేను దేవుడిలో ఉన్నాను కదా, నేను దేవుడు చెప్పినట్టుగా నడుస్తున్నాను కదా, నాకెందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి, దేవుడి దగ్గరికి వచ్చే కష్టాలు అయిపోవాలి కదా అనుకుంటాం మనం. కానీ నీతిమంతుడి కంట అనేకమైన ఆపదలు కలవంట. మరి యెహోవా వారిని విడిపించును, వాటన్నిటిలో నుంచి యెహోవా వారిని విడిపించు. మరి ఏ టైంలో మనకి ఏ కష్టం వస్తుందో ఆ కష్టంలో నుంచి దేవుడే మనల్ని విడిపిస్తాడు. నీ కష్టాలు రావని కాదు, కానీ మరి ఏ ఆపద వచ్చినా సరే ఆపదలో మనం విడిపిస్తాడు. నాకు ఇది బాగా అనుభవం. నాకు కష్టం రాకముందు మా వారికి ఒక 1 year మేము ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయలేదన్నమాట. అంటే ఆ సంవత్సరం ఆయనకి సరైన ఇది అంటే ఎంప్లాయ్మెంట్ సరిగ్గా లేదు, ఇన్ బిట్వీన్ ఎంప్లాయ్మెంట్స్ ఉన్నారు అని చెప్పేసి. అయితే ఆ సంవత్సరం మేము నా క్లినిక్ కొనుక్కుంటే అప్పుడు మాకు ఒక ఇల్లు ఉంటే దాన్ని లీజ్కి ఇచ్చారు. లీజ్ అంటే ఒక 10 లక్షలు 15 లక్షలు అని ఇస్తారు వాళ్ళు నెల రెంట్ కట్టరు అనమాట. ఒక్కసారి 3 years తర్వాత మనం ఆ డబ్బులు వాళ్ళకి వాపస్ ఇచ్చేయాలి. అయితే ఇట్లా ఇల్లు కొనుక్కోవాలనుకున్నప్పుడు, కట్టాలనుకున్నప్పుడు ఇట్లా లీజ్కి ఇచ్చుకుంటే మనకి ఆ డబ్బులు అంటే ఒకేసారి బల్క్ వస్తుంది కదా, అది ఉపయోగపడుతుంది. అప్పుడు మా క్లినిక్ కొనాలనుకున్నప్పుడు మా దగ్గర డబ్బులు లేవు, అందుకని మా ఉన్న ఇంటిని లీజ్కి ఇచ్చాం. వాళ్ళు 18 లక్షలు ఇచ్చారు మాకు లీజ్. ఆ డబ్బులు తీసుకెళ్లి వాళ్ళు క్యాష్ ఇచ్చారు, అతను బిజినెస్ మ్యాన్. ఆ క్యాష్ తీసుకెళ్లి మేము అట్లాగే మా వారు ఆయన అకౌంట్ లో డిపాజిట్ చేసి అది మేము ఆ డబ్బులు ట్రాన్స్ఫర్ చేసాము వాళ్ళకి. అట్లా మేము ఇల్లు కొన్నాం. అది 5 సంవత్సరం సరే మాకు ఎలాగో ఆదాయం లేదు కదా అని చెప్పేసి మేము ఫైల్ చేయకపోతే ఇది మాకు అంత తెలియదు ఇలా చేయాలి అని. అయితే అది ఇప్పుడు 2022లో అది ఏంటంటే వాళ్ళు మాకు నోటీస్ పంపించారు, మీరు ఇట్లా ట్యాక్స్ ఫైల్ చేయలేదు, క్యాష్ డిపాజిట్ చేశారు, అయితే దీనికి మీరు అంటే దానికి మీరు ఆన్సర్ ఇవ్వండి, లేదంటే మీరు ఆ 18 లక్షలు గవర్నమెంట్ కట్టేయాలి విత్ పెనాల్టీ కట్టాలి అని చెప్పేసి మాకు నోటీస్ పంపించారనమాట. ఆ నోటీస్ రాకముందు
నాకు ఏప్రిల్ నెలలో కల వస్తుంది. ఆ కళ ఏంటంటే నాకు రిలేటెడ్ వాళ్ళకి ఏదో ట్యాక్స్ ప్రాబ్లం వస్తుంది, ఆ ట్యాక్స్ ప్రాబ్లం గురించి ప్రార్థన చేయి అని చెప్పేసి నాకు కళ్ళ స్పష్టంగా దేవుడు చెప్తున్నాడు. ఇట్లా చెప్తుంటే నేను లేచి ఎవరబ్బా నాకు రిలేటెడ్ వాళ్ళకి వస్తుంది అని చెప్పేసి నేను దేవ మరి ట్యాక్స్ ప్రాబ్లం తప్పించు తప్పించు అని చెప్పేసి బాగా ప్రేయర్ చేశాను. ప్రేయర్ చేస్తే ఆ తర్వాత 1 or 2 months తర్వాత ఈ నోటీస్ వచ్చిందనమాట. నోటీస్ వస్తే మళ్ళీ దీన్ని తీసుకెళ్లి దీనికి ఆర్గ్యుమెంట్ అన్ని రాసి ఇట్లాగా దాని గురించి ప్రేయర్ చేస్తే దేవుడు ఇప్పుడు కూడా అన్నాడు, నువ్వు దేవుడి మీదే ఆశ పెట్టుకుంటే దీనిలోంచి బయటపడతా అన్నాడు. ఇప్పుడు ఈ 3-4 years నుంచి అది జరుగుతుంది. మరి అది జరగకముందే దేవుడు చూడండి ఎట్లా దాని గురించి లేచి ప్రార్థన చేయి అన్నాడు. కోవిడ్ టైంలో సెకండ్ కోవిడ్ వచ్చినప్పుడు ఒకరోజు నాకు కల వచ్చింది. ఏంటంటే నేను లేచి మధ్యరాత్రులు 2 o'clock మా ఇంట్లో లైట్లు అన్నీ వేసున్నాయి, నేను గట్టిగా గుండ్లు బాదుకుంటూ గట్టిగా ఏడుస్తూ ఇల్లంతా పరిగెడుతున్నాను అనమాట. అయితే అట్లా కల వచ్చింది. అప్పుడు నేను లేచి అనుకున్నాను, నేను ఇట్లా గుండ్లు బాదుకుంటూ పరిగెత్తడం అంటే ఏంటంటే ప్రార్థన చేయటమే కదా. అట్లా కానీ దేవా ఏదో రాబోతుంది, ఏంటో దీన్ని తప్పించుదేవా అని ఏంటో నాకు తెలియదు దాని అర్థం, కానీ బాగా ప్రేయర్ చేశా. మరి ఇదేంటో తెలియదు నాకు, దయచేసి దీన్ని చూడు అని చెప్పేసి. నేను ట్యూస్డే మార్నింగ్ వచ్చింది నాకు. అయితే నెక్స్ట్ మండే మా పనమ్మాయి ఇంటికి వచ్చి నాకు బాగలేదు, నాకేంటో కడుపు నొప్పిగా ఉంది అని చెప్పేసి అట్లా అనిందనమాట. అని అప్పుడే కడుపు నొప్పి ఇవన్నీ కూడా కోవిడ్ సిమ్టమ్స్, అప్పుడు ఎంత బాగా హైలైట్ అవ్వలేదు, అప్పుడే బిగినింగ్ అనమాట, అది సెకండ్ వేవ్ బిగినింగ్. అయితే వచ్చి మా అమ్మ రూమ్ లో పడుకుని ఒక 3-4 hours అక్కడే పడుకుని తర్వాత వాళ్ళ హస్బెండ్ వచ్చి అమ్మాయిని తీసుకెళ్ళిపోతే ఆ తర్వాత అమ్మాయి 10 days ఫీవర్ ఇట్లా సిక్ అయ్యి ఆ అమ్మాయి కోవిడ్ అంతా ఉంది. అయితే ఇప్పుడు మా అమ్మ రూమ్ లోనే ఉంది. మా అమ్మ పెద్దది, మరి మా అమ్మకి వచ్చే అవకాశాలు ఎంత ఉంటాయి. కానీ దేవుడు కాపాడు, అసలు మా అమ్మకి జ్వరం కానీ జలుబు కానీ మా ఇంట్లో ఎవ్వరికీ కోవిడ్ రాలేదు. నేను అది తలుచుకుంటా అనుకుంటా, దేవుడు అది జరగక ముందే వారానికి ముందే నాకు కలిచ్చి బాగా ప్రార్థన చేయించాడు. దానివల్ల మేము కాపాడబడ్డాం. అట్లా మరి మనకైతే ఎక్కడి నుంచి ఆపద వస్తుందో తెలియదు, మన గుడ్డివాళ్ళం కదా. దేవుడు గనక మన కన్ను తెరిసినట్లయితే అప్పుడు మనకేమవుతుంది, ఏ ఆపద రాబోతుందో, నీకు ఎక్కడ నువ్వు మళ్ళీ తొట్టిలో పడిపోతున్నావో, ఎక్కడ రాయి ఉందో, ఎక్కడ గుంట ఉందో నీకు ముందే చూపిస్తాడు. అలా దేవుడు చూపించాడు అనుకోండి, అప్పుడు మనం ఆ మార్గంలో సురక్షితంగా వెళ్ళగలుగుతాం. ఇంకెవ్వరూ మనకు జరగబోయే చెప్పలేరు, దేవుడు తప్ప. అందుకని ఈరోజు తగ్గింపుతో దేవుడి దగ్గరికి మనం వచ్చినట్లయితే దేవుడు మనకు రాబోయే కష్టాలన్నిట్లో ఎట్లా బయటపడాలో చెప్తాడు. మనం బైబిల్లో చూసినట్లయితే అబ్రహాము గాని దావీదు గాని వీళ్ళందరూ వీళ్ళ ఆపదల్లో దేవుడి దగ్గరికి వచ్చి దేవా దయచేసి నాకు సహాయం చేయి అని వచ్చారు. అలా వచ్చిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళున్న ఆపదలు అన్నిటిలోంచి తప్పించబడ్డారు. చూడండి, ఎవరైతే దేవుడికి మొరపెడతారో వాళ్ళంట ప్రతి అపాయం నుంచి తప్పించబడతారంట. ఇక్కడ యెషయా గ్రంథం 29లో మనకి దాన్ని బట్టి చదివినట్లయితే, దేవుని సంతానపు వారు తమ మధ్య నేను చేయు కార్యములు చూసినప్పుడు నా నామమును పరిశుద్ధపరచబరుదురు, యాకోబు పరిశుద్ధ దేవుని పరిశుద్ధపరచుదురు, ఇశ్రాయేలు దేవునికి భయపడుదురు. ఇలా మనం ఎవ్వరమైతే దేవుడి దగ్గరికి వస్తామో ఆయన ఇవ్వబోయే రక్షణ వల్ల మనం యాకోబు సిగ్గుపడడు, ఇక మీదట అతని ముఖము తెల్లబారదు. చూడండి, ఇలా మనం ఎప్పుడు భయపడే అవసరం లేకుండా మనకి ఏదైనా ఇబ్బందులు వచ్చినా సరే ప్రతి ఇబ్బంది నుంచి ఎట్లా తప్పించుకోవాలి, ఎలా బయటపడాలి అనేది దేవుడు మనకు నేర్పిస్తాడు. ఎవరికండి? నీతిమంతులకి అనేకమైన ఆపదలు వచ్చినా సరే ఆపదలన్నిటిలో నుంచి యెహోవా వారిని విడిపించును అంటున్నాడు. మరి ఆపద వచ్చినప్పుడు మనకు విడిపించడమే కాకుండా ఎంత ధైర్యం ఇస్తాడు దేవుడు, ఎంత ఆదరిస్తాడు. ఈ ఆదరణ నేను దేవుడి దగ్గర నుంచి మా అమ్మగారు సిక్ అయినప్పుడు బాగా పొందుకున్నాను. మా అమ్మ సిక్ అయినప్పుడు మా మదర్కి డిమెన్షియా వచ్చిందనమాట. డిమెన్షియా అంటే మర్చిపోవటం, అగ్రెసివ్ గా అయిపోయి కొట్టడం, బాగా కోప్పడిపోవటం, అన్ని గబగబా తీసేసి ఒలిసేసి పడేయటం, ఇలా చాలా అగ్రెసివ్ అయిపోయింది. అగ్రెసివ్ అయిపోతే అప్పుడు డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ఇది అల్జైమర్స్ డిమెన్షియా, పెద్ద వయసు వచ్చింది కదా అందుకని ఇట్లా డిమెన్షియా వచ్చింది అన్నారు. నాకు అప్పుడు దాకా మా మదర్ ఇల్లంతా, మా కిచెన్ అంతా, వంట అన్ని అమ్మే చూసుకునేవాళ్ళు, పిల్లల్ని అమ్మే చూసుకునేవాళ్ళు. నేను క్లినిక్ వెళ్ళి బాగా పనిచేసి వచ్చేదాన్ని అంతే. నాకు ఇంట్లో ఏమీ తెలియదు.
ఇప్పుడు నేను అమ్మని చూసుకోవాలి, మళ్ళీ ఇంట్లో పనంతా నేను చూసుకోవాలి. ఇవేమో నాకు తెలియదు. ఎలా వంట కూడా నాకు అంత అభ్యాసం లేదు అప్పుడు అనమాట. చాలా ఇబ్బంది పడ్డాను ఆ సంవత్సరం. ఇట్లా అమ్మనే నేను చూసుకోలేకపోతున్నాను. ఇట్ ఈస్ అంటే తన అగ్రెషన్ ని మేము తట్టుకోలేకపోతున్నాం. అప్పుడు ఏం చేయాలి దేవా అని చాలా దుఃఖపడుతూ దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎన్ని కళల్లో దేవుడు నన్ను ఆదరించాడో ఆ టైంలో. ఒకసారి అయితే ఒక కళ వచ్చింది. ఆ కళలో నేను ఒక కారులో వెళ్తున్నాను అనమాట. వెళ్తుంటే ఆ కారు డ్రైవర్ ఏమో ఒక ముసలాయన, చాలా పెద్ద వయసు ఆయన. అయితే నేను ఆ వెనక సీట్లో కూర్చున్నాను. డ్రైవర్ వెనకాల కాకుండా ఆ ప్యాసింజర్ సీట్ వెనకాల కూర్చున్నాను అనమాట. కూర్చుంటే నేను బాగా దుఃఖపడుతున్నాను. ఆ కారులో కూర్చుని ఏడుస్తుంటే ఆ డ్రైవర్ ఏం చేశాడంటే, ఆ ముసలాయన ఆ కార్ని ఆటో ఇదిలో పెట్టేసి ఆయన సీట్ ఏదో లివర్ ఏదో చేంజ్ చేశాడు. ఆయన సీట్ ముందు నుంచి వెనక నా పక్కనొచ్చి ఆగిందనమాట ఆ సీట్. అక్కడి నుంచి ఆయన నా భుజం మీద చెయ్యేసి నన్ను ఆయన భుజం మీద పడుకోబెట్టుకుని నన్ను ఎంతో ఆదరిస్తుంటే నేను ఈ కళ అర్థం ఏంటంటే నాకు అప్పుడు అర్థమైంది, అది తండ్రి దేవుడు, ముసలాయన కదా, తండ్రి దేవుడు అనమాట. ఆయన నా జీవిత ప్రయాణంలో, నా కార్ జర్నీలో ఆయన ఉన్నాడు. ఆయనే డ్రైవ్ చేస్తున్నాడు. అంటే నా లైఫ్ ని, అమ్మ సిక్నెస్ ని కానీ, మా ఇంటిని కానీ అంతా ఆయనే డ్రైవ్ చేస్తున్నారు. కానీ నేను దుఃఖపడుతున్నా కాబట్టి ఆయన వచ్చి నన్ను ఆదరిస్తున్నారనమాట. అట్లా ఎన్ని ఆదరించే కళలు నాకు అప్పుడు ఇచ్చారు. మరి ప్రతి కష్టంలోనూ ఎన్ని విషయాల్లోనూ దేవుడు ఆదరించాడు. అప్పుడు ఈ రోజుల్లో నేను అనుకుంటున్నాను, అన్నిటినీ జయించగలిగి ఆ టైంకి ఎలా ఆలోచించాలి, ఎలా ప్రవర్తించాలి అని చెప్పేసి ప్రతిదీ దేవుడు నేర్పించి ఇప్పుడు ఆ పరిస్థితిలోంచి బయట తీసుకొచ్చాడు. మా అమ్మ కొంచెం చాలా బెటర్ గా ఉన్నారు. ఇప్పుడు అంత టెన్షన్ లేదు. నేను కూడా ఇల్లు ఎట్లా చూసుకోవాలి, మేనేజ్ చేసుకోవాలి నేర్చుకున్నాను. ఇప్పుడు అభ్యాసం అయింది. లైఫ్ కొంచెం ఈజీ అయింది. ఇప్పుడు అనుకుంటాను, దేవా ఇంతకు ముందు అయితే నాకు వర్కింగ్ పీపుల్ ప్రాబ్లమ్సే తెలుసు. కానీ ఇంతకుముందు ఎవరైనా హౌస్ వైఫ్ కానీ ఇంట్లో ఉండి ఎంత పని బట్టి జనం ఎంత కంప్లైంట్ చేస్తారో, వాళ్ళు ఎంత నలిగిపోతున్నారు, ఎంత అలిసిపోయి ఉంటారో ఆ ప్రాబ్లమ్స్ నాకు తెలియదు. కానీ ఎవరైనా గనక మా ఫ్రెండ్స్ ఇట్లాగా ఉద్యోగం చేసేవాడు, అబ్బా ఇంట్లో ఇంత పని అంత పని అంటే నాకు అది అర్థమయ్యేది కాదనమాట. నాకు దానిలో వాళ్ళు ఏం మాటలు చెప్పలేకపోయేదాన్ని, నాకు తెలియదు అది. కానీ ఇప్పుడు నాకు దానిలో కూడా దేవుడు అభ్యాసం ఇచ్చి, ఎవరైనా ఎంత పని నా వల్ల అవ్వట్లేదు, ఇంత కష్టం అవుతుంది అని చెప్పినప్పుడు నేను వాళ్ళని సింపథైజ్ చేయగలుగుతాను. అవును నిజమే కదా, పాపం చాలా కష్టపడుతున్నావు కదా, చాలా అలసట, ఈ పని ఎంత చేసినా అవ్వదు అని నేను ఆదరించగలిగే స్థితికి వచ్చాను. ఇప్పుడు నేను అనుకుంటున్నాను, అసలు దేవుడు నాకు జీవితంలో ఇచ్చిన అన్ని కష్టాలకి నీకు వందనాలయ్యా. ఎందుకంటే ప్రతి దానిలో ఎలా ఉండాలో నువ్వు నాకు నేర్పించావు. ప్రతిదానిలో నువ్వు నన్ను ఆదరించావు, ఎక్కడ వదిలిపెట్టలేదు. ఎలా ఆలోచించాలో చెప్పావు, ఎలా నడుచుకోవాలో నేర్పించావు. దాన్ని బట్టి ఈరోజు అవన్నీ చాలా విషయాలు నేను జయించగలిగాను. చాలా విషయాలు ఈజీగా తీసుకోగలుగుతున్నాను. ఇప్పుడు నా దగ్గరకు వచ్చిన వాళ్ళకు కూడా నేను ఎట్లా ఆలోచించానో వాళ్ళకి చెప్తున్నాను. నాకు ఎలాంటి ప్రాబ్లం ఉందో దీనిలో నేను కూడా ఇట్లా కష్టపడ్డాను, కానీ ఇలా ఆలోచించి ఇలా చేయబట్టి నాకు కూడా అదంత పెద్ద ప్రాబ్లం లాగా అనిపించట్లేదు, నేను దాన్ని జయించగలుగుతున్నాను అని ఎన్నో విషయాలు నేను సాక్షిగా నిలబడగలుగుతున్నాను. అదే కనుక ఈ కష్టాలు మన జీవితం మనమేమనుకుంటాం, నాకు ఎందుకు ఇన్ని కష్టాలు రావాలి, అబ్బా ఎందుకు ఈ కష్టాలన్నీ ఎప్పుడు పోతాయి ఇవి అనుకుంటాం. కానీ దేవుడు ఈ కష్టాలన్నిట్లో ఇక్కడ పౌలు భక్తుని చూసినట్లయితే ఆయన ఎన్ని కష్టాలు పడ్డాడండి కదా. ఆయన ఒకసారి 4 సార్లు ఆయన్ని కొరడా దెబ్బలు కొట్టారంట, కర్రలతో కొట్టారంట. తర్వాత ఆయన చనిపోవటానికి కొట్టేసి చచ్చిపోతాడని ఊరు బయట వదిలేశారు. తర్వాత ఆయన పరిచర్యలో జైల్లో ఉన్నాడు. ఆయన జైల్లో ఉండి పరిచర్య చేస్తున్నాడు, సంఖ్యల్లో ఉండి పరిచర్య చేస్తున్నాడు. అయితే ఆయన చేసే పరిచర్య ఆయన సంఖ్యల్లో ఉండి చేయబట్టి ఆయనతో ఉన్న వాళ్ళు మిగిలిన వాళ్ళందరూ మేము కూడా చేద్దాం, ఆయనే సంఖ్యల్లో ఉండి అంత ధైర్యంగా చేస్తుంటే మనం ఇంకెంత ధైర్యంగా చేయాలి అని ఎంతో మంది పరిచర్య చేయటం మొదలుపెట్టారు. ఇట్లా తర్వాత ఇక్కడ మనకు చెప్తున్నాడు, కనికరము చూపు 2 కొరింథీ 1:3 కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణ అనుగ్రహించు దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మన మీద కనికరం చూపేటువంటి దేవుడు. తర్వాత సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు. అన్ని విషయాల్లో నువ్వు కుటుంబంలో బాధపడుతున్నావా,
లేకపోతే భర్తతోటి ఏమైనా డిఫికల్టీస్ అనుభవించి బాధపడుతున్నావా, అత్తమామలతో డిఫికల్టీస్ అనుభవించి బాధపడుతున్నావా, లేకపోతే ఆర్థికంగా ఇబ్బందులు బాధపడుతున్నావా, లేకపోతే ఉద్యోగ పరంగా నీకు అన్యాయం జరుగుతుందా, కుటుంబ పరంగా అన్యాయం జరుగుతుందా, లేకపోతే మీ తల్లిదండ్రుల వల్ల కానీ అత్తమామల వల్ల కానీ అన్యాయం జరుగుతుందా, ప్రతి దానిలోనూ దేవుడు నిన్ను ఆదరించగలడు. ఆయన్ని కనికరం చూపిస్తాడు, ఆదరించే దేవుడు. ఆయన ఏం చేస్తాడు, దేవుడు మమ్మల్ని ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణలో ఎట్టి శ్రమలు ఉన్న వారినైనా ఆదరించుటకు శక్తి గల వారు మగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు. ఈరోజు మనకు శ్రమలు ఎందుకు ఇస్తున్నాడు? ఆ శ్రమల్లో దేవుడు మనల్ని ఆదరించి, మనం ఆదరించబడబట్టి ఇంకా ఎలాంటి శ్రమలో ఉన్న వాళ్ళని కూడా మనం ఆదరించగలుగుతాం. మనకు అది ప్రాక్టీస్ చేస్తున్నాడు దేవుడు. నువ్వు ఎట్లా ఆదరించాలి, దేవుడు నిన్ను ఎట్లా ఆదరించాడు, నువ్వు ఎంతో మందిని ఆదరించడానికి నేను శక్తి గల దానిలో లేపుతున్నాడు దేవుడు. అందుకని కష్టాలు వచ్చినప్పుడు మనం ఎందుకు ఈ కష్టాలు అని బాధపడొద్దు, దుఃఖపడొద్దు. నేనేం నేర్చుకోవాలి దేవా, దీనిలో నేనేమి నేర్చుకోవాలి, తొందరగా నేర్పించు, నేను నేర్చుకుంటాను అని దీనత్వం కలిగి దేవుడి దగ్గరికి వచ్చినట్లయితే ఆయన మనల్ని ఎట్లా ఆదరిస్తున్నాడో ఆ ఆదరణతోటి క్రీస్తు యొక్క శ్రమలు మాయందు ఎలాగో విస్తరించుచున్నావో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణ మాకు విస్తరించుచున్నది. మేము శ్రమ పొందినను ఏ ఆదరణ కొరకును రక్షణ కొరకును పొందుదుము, మీ ఆదరణ కొరకు రక్షణ కొరకు పొందుదుము. మేమాదరణ పొందినను ఏ ఆదరణ కొరకై పొందుదాం, మీ ఆదరణ కొరకై పొందుదాం. ఈ ఆదరణ మేము కూడా పొందుతున్నట్టు ఈ శ్రమలను ఓపికతో సహించుటకు కార్యసాధకమై ఉన్నవి. దేవుడు వాళ్ళని ఆదరించి ఏం చేస్తాడంటే పౌలు భక్తుడిని ఆయన ఇంకా ఇలాంటి పనిలో కొనసాగటానికి ఆయన్ని ఇంకా పురిగలుపుతున్నాడంట. ఇలాగా మిగిలిన పరిచయం చేసే వాళ్ళు ఏదైనా కష్టపడితే ఈ పౌలు భక్తుడి జీవితం చదివినప్పుడు ఈ రోజు కూడా మనం ఇప్పుడు పాస్టర్లు వీళ్ళు ఉన్నారంటే వాళ్ళకి వ్యతిరేకత వచ్చినప్పుడు, పరిచర్యలో వ్యతిరేకత వచ్చినప్పుడు పౌలు భక్తుడు పడినన్ని శ్రమను మనం ఇంకా పడలేదు కదా, ఆయన ఇంకా ఎంత మరణం వరకు ఎట్లా ఉన్నాడు అనే ఆదరణ వీళ్ళు పొందుకుంటున్నారు. మనం కూడా మన జీవితంలో కలిగిన కష్టాల్లో దేవుడు మనల్ని ఎట్లా ఆదరించాడో, మరి మనలాగా ఎంతో మంది ఇప్పుడు మనకి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, భర్తతో కష్టం ఉంది, అయితే నీకు కనుక భర్త కష్టం ఉంటే నీ జీవితంలో దేవుడు ఎట్లా ఆదరించాడు, అది ఎంత మంది భర్తలతో కష్టపడతా ఉంటారు. నీ దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరికి దేవుడు నీకు ఏం నేర్పించాడో చెప్పు, వాళ్ళు ఆదరించబడతారు. అలా ప్రతి ఒక్కటి దేవుడిచ్చే ఆదరణకి మనం ఈరోజు కష్టాలు సనిగే వాళ్ళంగా గొనిగే వాళ్ళంగా ఉండకుండా దేవుడు ఎలాంటి ఆదరణ మనకిస్తున్నాడు, దేవా నువ్వు నన్ను ఆదరించినందుకు నీకు వందనాలయ్యా అని ప్రతి దానికి దేవుడికి కృతజ్ఞతలు చెప్పేవాళ్ళంగా, దేవుడు స్తుతించే వాళ్ళంగా ఉండాలి. నువ్వు కష్టపడుతున్నావా, దుఃఖం ఉందా, దేవుడిని స్తుతించు. అప్పుడు ఏం చేస్తాడు, దేవుడిని ఆదరిస్తాడు. నీ దుఃఖాన్ని దేవుడి దగ్గరికే తీసుకెళ్ళు. దేవా ఈ బాధ నేను భరించలేకపోతున్నాను, దయచేసి నా మీద జాలి చేసుకో, దీనిలో తప్పించు అని బాగా తగ్గింపుతో దేవుడి దగ్గరికి మనం వెళ్ళామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, దేవుడు మనల్ని ఆదరిస్తాడు, ఆ కష్టంలో నుంచి బయటపడేలాగా మనకి ద్వారాలు తెరుస్తాడు. మరి అలా తెరిచే దేవుడు మనకున్నాడు గనక మనం బాగా తగ్గింపుతో ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఇంకా ఈ కష్టాలన్నీ మన జీవితంలో ఎందుకు వస్తాయి, ఎందుకంటే ఎంతో మందికి మనం ఇలా చెప్పటం మూలన ఎంతో మంది దేవుడి వైపు తిరుగుతారు కదా. మరి దేవుడు మనకి గుడ్డితనం తీసేసి ఆయన ఎవరి గురించి ఎవరికి ఏ కష్టం ఉందో మనకి చెప్పాడు అనుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం అది చెప్పాం, వాళ్ళ గురించి అది ప్రార్థన చేసాం, వాళ్ళ కష్టం నుంచి బయటపడ్డారు, మరి వాళ్ళు కూడా దేవుడి వైపు తిరుగుతారు కదా, కుండ పగిలినట్టు వాళ్ళు పగులుతారు కదా. అలా గుడ్డి వాళ్ళకి ఆయన కన్నులు తెరుస్తాడంట, దర్శనాలు ఇస్తాడంట, ఎవరికి ఏ కష్టం ఉందో మనకు చెప్తాడు. నిజంగానే మా ఇంట్లో ఎవరికి ఏదైనా ప్రాబ్లం రాబోతుందంటే నాకు ముందు చెప్తాడు దేవుడు. ఎవరైనా తప్పిపోతున్నారంటే కూడా దేవుడు ముందు చూపిస్తాడు, వీళ్ళు ఇక్కడ తప్పిపోతున్నారు అని. అప్పుడు నేను మా పిల్లలకి ఏంటి ఇట్లా ఆలోచిస్తున్నావంట అంటారు, అంటే వెంటనే వాళ్ళు సర్దుకుంటారనమాట. సర్దుకుని చెప్తారు, ఒకళ్ళు చెప్పుకుంటారు, మమ్మీకి అన్ని దేవుడు చెప్పేస్తాడు అందుకని మనం కేర్ఫుల్ గా ఉండాలి అని. అలా మరి ప్రతిదీ దేవుడు మనకి చెప్పారనుకోండి, అప్పుడు మనం వాళ్ళు ఏలటం చాలా ఈజీ అయిపోతుంది. మళ్ళీ మనకిచ్చిన ఆదరణ, కొందరికి ఆదరణ కావాలి, కొందరికి దిద్దుబాటు కావాలి, ఎవరికి ఏది కావాలో అది దేవుడు మనకు నేర్పిస్తాడు. అది నేర్పించబట్టి మనం అది వాళ్ళకి చెప్పగలుగుతాం, అప్పుడు వాళ్ళందరూ కూడా దేవుడు వైపు తిరగగలుగుతాడు. అయితే కొందరికి మరి మన జీవితంలో కష్టపెట్టే జనం ఉన్నారు, మన వాళ్ళు బాధ పెడుతున్నారు, మరి అప్పుడు మనం ఎలా ఉండాలి, ఆ కష్టాన్ని తట్టుకోవాలా, కష్టం చాలా ఇబ్బందికరంగా ఉంది కదా. అయితే
కొందరిని మనం తట్టుకుంటేనే వాళ్ళ జీవితంలో వాళ్ళు మారుతారు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. మనకి ఎవరైనా అన్యాయం చేస్తున్నారు అనుకోండి, మన దీనులు ఏం చేస్తారు? పోట్లాడరు కదా. దీనులు వెళ్ళి ఫైట్ చేసి నేను ఇట్లా రివోల్ట్ చేస్తారు, నువ్వు నాకు ఎందుకు అన్యాయం చేస్తావు అన్నారు కదా. ఏ అన్యాయం జరిగినా దానికి తలయొగ్గి వెళ్ళిపోతారు. మరి కొన్ని విషయాల్లో మనం అన్ని విషయాలను దీనత్వం చూపించాలి. కొందరు మనుషులు మనం దీనంగా ఉండబట్టే వాళ్ళు దేవుడి వైపు మారుతారు. మరి మనకి 1 పేతురు 3 చెప్తాడనమాట, ఒకవేళ భర్తలు గన అవిశ్వాసులైనట్లయితే వాళ్ళు ఏం చేస్తారంట, మన ఆ భార్య యొక్క ప్రవర్తన వల్ల, ఆమెలో ఉన్న ఏంటి సాధువైన మృదువైన అంతరంగ స్వభావం వల్ల వాళ్ళు దేవుడి వైపు ఆకర్షించబడతారంట. మరి సాధువైన మృదువైన అంతరంగ స్వభావం అంటే ఏంటి అంటే, వాళ్ళు నమ్ముకోకపోయినా బాధ పెట్టిన ముష్కరులైనటువంటి యజమానులు కూడా లోబడండి అన్నాడు దేవుడు. మరి 1 పేతురు 2 అయితే మీ యజమానులు మంచి వాళ్ళు అయితేనే లోబడటం కాదు, ముష్కరులైనా అంటే హార్ష్ గా ఉన్న, డిఫికల్ట్ హస్బెండ్స్ అయినా, డిఫికల్ట్ పేరెంట్స్ అయినా, డిఫికల్ట్ బాగా మనల్ని బాధ పెట్టే వాళ్ళు అయినా సరే వాళ్ళకు కూడా మనం లోబడి ఉండాలంట. అలా ఉంటే ఎందుకు ఉండాలి అలాగా? అప్పుడు వాళ్ళు దేవుడి వైపు ఆకర్షించబడతారు. నేను ఎంత ఇట్లా చేసినా సరే ఈ అమ్మాయి ఎలా ఎలా తట్టుకుంటుంది అని దేవుడు వాళ్ళకి ఆలోచన కలగజేస్తాడు. వాళ్ళ జీవితంలో దేవుడు కార్యాలు చేసి వాళ్ళు తిప్పుతాడు. అందుకని మనం ఈ దీనత్వం కోల్పోకూడదు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. నేను అనుకున్నాను, నా దగ్గరికి చాలా మంది ఇట్లా ఆఫీసర్స్, వీళ్ళు డ్రగ్ లైసెన్స్ ఆఫీసర్, వీళ్ళందరూ వచ్చి ఏమీ లేకపోయారు, అన్ని కరెక్ట్ గా ఉన్నా సరే అది ఇది అని చెప్పేసి బాగా డబ్బులు తీసుకుని వెళ్ళిపోతారనమాట. ఫైన్ వేస్తున్నాం అవి అని చెప్పి. అయితే నాకు ఫస్ట్ లో బాగా కోపం వచ్చేది, ఎందుకు ఇంత అన్యాయం చేస్తారు, మేము ఎంత కష్టపడి సంపాదిస్తున్నాం అనిపించేది. తర్వాత నాకు అర్థమైంది, వీళ్ళందరినీ దేవుడు నా దగ్గరికి ఎందుకు పంపిస్తున్నాడంటే వీళ్ళ కోసం నేను ప్రార్థన చేయాలి, వీళ్ళకి రక్షణ కావాలి, అందుకని వాళ్ళు నా దగ్గరికి వీళ్ళు వస్తున్నారు అని. నాకెవ్వరు అన్యాయం చేయటానికి వచ్చారో నేను ఆ తర్వాత ఇంకా బాధపడటం, మనసులో కోపపడటం, వాళ్ళని తిరస్కరించడం మానేశాను అనమాట. దేవా వీళ్ళ పాపాలన్నింటినీ క్షమించు, వీళ్ళకి ఎక్కడ కష్టపడుతున్నారో ఆ కష్టాలన్నింటిలో నుంచి బయటికి తీసుకురా అని ప్రార్థన చేయటం మొదలుపెట్టా. నిజంగా నేను అలా చేయటం మొదలుపెట్టిన తర్వాత నాకు ఇబ్బంది పరిచే ఒక్కొక్క మనిషిని దేవుడు తగ్గించేశాడు, తీసేశాడు. వాళ్ళు నా దగ్గరికి రాకుండా దేవుడు నెమ్మదిచ్చాడు. అలా ప్రతి విషయంలోనూ మనకి ఎక్కడ అన్యాయం జరుగుతుందో, దేవా ఈ విషయంలో నువ్వు చూసుకో, నాకు సహాయం చేయి, దీనత్వంతో ఉండటానికి నాకు బలాన్ని ఇవ్వు అని ప్రతిరోజు ఆ బలాన్ని మనం దేవుడి దగ్గరికి పొందుకొని మనం ఇలా నడుచుకున్నట్లయితే మరి ముష్కరులైనటువంటి మన యజమానులు కూడా దేవుడు మారుస్తాడు, వాళ్ళకు కూడా రక్షణ ఇస్తాడు. మరి వాళ్ళ జీవితంలో ఎందుకు పెట్టాడు మనల్ని? నిన్నెందుకు పెట్టాడు? నీ వలన వాళ్ళకి రక్షణ కావాలి అని. మరి మనం కృంగిపోయి మనం ఇంకా వీళ్ళు తట్టుకోలేకపోతున్నానని మాటకు మాట ఎదురు చెప్పి అట్లా చేస్తే వాళ్ళు రక్షణ కోల్పోతారు, రక్షణ విస్తరించదు. మనం భూమి మీద విస్తరించాలి, భూమిని లోబర్చుకోవాలి. ఎట్లా లోబర్చుకోవాలి? దీనత్వంతో లోబర్చుకోవాలి. దీనులకి దరిద్రులకే, నేను దీనురాల్ని దరిద్రుల అన్న వాళ్ళకే దేవుడు ఆయన స్వరం వినిపింపజేస్తాడు, వాళ్ళకే దర్శనాలు ఇస్తాడు. మరి ఈ రోజు మన భూమిని విస్తరించాలి, భూమి మీద అంతా విస్తరించాలి. మరి ఈ లోకంలో ఎంతో మందిని దేవుడి వైపు తీసుకురావాలి అంటే ఈ రోజు దేవుడు చెప్తున్న మాటలు, మనం దీనులుగా దరిద్రులుగా ఉన్నట్లయితే ఆయన మనకి స్వరం వినిపింపజేస్తాడు, కలలో దర్శనాలు ఇచ్చి మాట్లాడతాడు. మనకి ఎన్నో అనేకమైన నీతిమంతులకు అనేకమైన ఆపదలు కలవు, వాటన్నిటి నుంచి యెహోవా ఆయన్ని తప్పించును. దేవుడు మనకిచ్చే ఆదరణ బట్టి దేవుని స్తుతిద్దాం, దీనత్వం కలిగి ఉందాం. ఇలా ఉన్నట్లయితే మన వలన భూమిని దేవుడు ఏం చేస్తాడు? మనల్ని భూమి మీద విస్తరింపజేస్తాడు, భూమి మీద మనల్ని లోబర్చుకోగలుగుతాం. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ఈ వాక్యం బట్టి ప్రార్థన చేసుకుందామండి. పరలోక వందనమా